కృష్ణ. జై శ్రీకృష్ణ. 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 ప్రారంభించుకుందాం. ఒక్క నిమిషంలో ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ మేడం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉపదేశసారం ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉపదేశ సారంలోకి పూర్తిగా వెళ్లే ముందు ఒక్కసారి ఉపదేశ సారం ఎందుకు అనేది తెలుసుకుందాం. మేము ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నామండి, ఇంకో గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నామండి, వాటిని సాధన చేస్తున్నాం. ఉపదేశం అంటే చాలా మంది మంత్రాలు అనుకుంటారు. మంత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు తగ్గట్టుగా మనము ఉపదేశాలు తీసుకుంటూ ఉంటాం. ఆ ఉపదేశం తీసుకున్నట్టుగా దాన్ని సాధన చేస్తూ ఉంటాం. అయితే ఈ మంత్రాలు కొన్ని సిద్ధులను, కొన్ని ప్రయోజనాలని, కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సులువుగా ఉంటాయి. సాధన చేసేవారికి దానికి సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చిన తర్వాత దాన్ని వాడేసుకుంటే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ సాధన చేయాలి. ఉదాహరణకి నేను 1,00,000 రూపాయలు సంపాదించాను. సంపాదించిన తర్వాత 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేశాను అనుకోండి, మళ్ళీ 1,00,000 రూపాయలు సంపాదించాల్సిందే కదా. ఈ విధంగా మన జీవితంలో సాధన కూడా అంతే. సాధన కూడా మనము కర్మతో చేసేది ఏదైనా కూడా కర్మ మనం తప్పక చేయాలి. కానీ కర్మని ఫలితం కోసం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫలితం మనం తీసుకోగానే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి. అంటే ఏంటి మొదటి నుంచి మొదలెట్టడం అంటే ఏమిటి? ఈరోజు ఒక సిద్ధి కోసం, ఒక కోరిక కోసం నేను భగవంతుడిని ప్రార్థించాను. ప్రార్థించగానే ఏమవుతుంది? భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అనుకుందాం, లేకపోతే మనకు అనుకున్నటువంటి సిద్ధి వచ్చింది అనుకుందాం, ఆ కోరిక తీరింది అనుకుందాం. ఒకసారి ఎప్పుడైతే కోరిక తీరుతుందో అప్పుడు మేము ఏమిటి? సంతోషం పడిపోతాం. సంతోషపడిపోయి అక్కడికి ఆగుతామా? ఆగము. మళ్ళీ ఒక కోరిక వస్తుంది, మళ్ళీ ఒక కోరిక వస్తుంది, మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. ఆ విధంగా జీవితం అంతా కూడా కోరికలతోనే గడిపేస్తూ ఉంటాం. గడిపేసిన తర్వాత ఈ జన్మలో అన్ని తెలుసు మనకు, కాస్త మంచేదో చెడేదో తెలుసు, కాస్త వస్తువులను కొనుక్కోగలుగుతున్నాం, రోటీ కపడా మకాన్, వీటికి మనకు ఏ విధమైనటువంటి లోపము కూడా లేదు, లోటు కూడా లేదు. అదృష్టవశాత్తు చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఈ జన్మ లోపల అన్ని తెలుసు, ఎంతో కొంత పుణ్యం చేసుకుంటాం, దాని ఫలితాలను ఇక్కడ తీసుకుందాం, సరే సరిపోయింది. మళ్ళీ వచ్చి జన్మెత్తుతాం, మళ్ళీ కూడా అదృష్టవశాత్తు మానవ జన్మే వచ్చింది అనుకున్నాం, అదృష్టవశాత్తు భారతదేశంలోనే పుట్టామనుకుందాం, అదృష్టవశాత్తు ఆధ్యాత్మిక చింతన కూడా ఉందనుకుందాం. కానీ మళ్ళీ మనము ఎవరి దగ్గర ఉపదేశం తీసుకుంటాం, మళ్ళీ సాధన చేస్తాం, మళ్ళీ ఆ మంత్రం ద్వారా కర్మలు చేసి మళ్ళీ వాటి ఫలితాలను తీసుకుని మళ్ళీ ఇక్కడ వదిలేస్తాం, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. సరే, మానవ జన్మ వచ్చినంత వరకు సరే, ఏదో మంత్రం తీసుకున్నాం, దానికి ఏదో ఫలితం ఆశించాం, తీరే వాళ్ళకి తీరుతాయి, ఏదైనా ప్రారంభం పైన ఆధారపడి ఉంది. అయినప్పటికీ కొద్దిసేపటికి
మనం కోరుకున్న ఫలితాలు వస్తాయి అని అనుకుందాం. ఫలితం అయింది, ఈ జన్మ అయిపోయింది, మళ్ళీ ఇంకో జన్మ. ఒక్కసారి ఆలోచించండి, విసుగు రావడం లేదా? ప్రతి జన్మ కూడా కోరికలు కోరుకుంటూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం. ఇలా కోరికలకు అంతు లేకుండా అయిపోతోంది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడంటే ముందు బాధ్యతలు మాత్రం చేయమన్నాడు. అంటే బాధ్యతలని కర్మగా తీసుకోమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దామంటే, ముందుగా అసలు కర్మ అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి తెలుసుకున్న తర్వాతనే ఉపదేశ సారంలోకి ప్రవేశిద్దాం. చాలా సులభమైన అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఎక్కడ ఎవరికి ఏ బాధ కలిగినా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆపుతాను, నన్ను వెంటనే అడగండి. ఓకేనా? ఇక కర్మ అంటే ఏంటి? చాలా మందికి తెలిసినట్టే, ఏ పని చేసినా కర్మే. మాట్లాడినా కర్మే, కూర్చున్నా కర్మే, నించున్నా కర్మే, పడుకున్నా కర్మే, ఏది చేసినా కర్మే. ఆఫీస్కి వెళ్తాను, కర్మనే. కర్మని కోరికతో చేశామనుకోండి, దాన్ని కామ్య కర్మ అంటారు. కర్మలు చాలా రకాలు ఉంటాయి. కామ్య కర్మ అంటే కోరికతో చేసేటటువంటి పనులని కామ్య కర్మలు అంటారు. ఉదాహరణకి మనం దేవుడి గుడికి వెళ్తాము, అభిషేకం చేస్తాము, పసుపు పూజ చేస్తాము, కుంకుమ పూజ చేస్తాము. ఏకాదశి నాడు చేయమంటారు కొంతమంది. ఏకాదశి నాడే ఎందుకు చెప్పారు? ఏకాదశి పిచ్చెక్కి చెప్పారా? వాళ్ళు ఒక ముహూర్తం చెప్పారంటే ఆ ముహూర్తం నాడే చెయ్యాలి మనము అని చెప్పేసి వెళ్తారు. ఏకాదశి నాడు భయంకరమైన రష్ ఉంటుంది. అటు గుడిలో పూజారికి శ్రద్ధ ఉండదు, చేసే మనకు కూడా ఆకలితో ఉంటాము, అసలు శ్రద్ధ ఉండదు. ఏదో చేసేసి వచ్చేస్తాం, ఫలితం ఉంటుందా? కానీ చేసేది కోరికతోటి. ఇది గుర్తుంచుకోండి, చేసేది కోరికతోటి. దీన్ని కామ్య కర్మ అంటారు. కొన్ని నిష్కామ కర్మలు. నిష్కామ కర్మలు అంటే ఏది లేదు, నాకు ఏ కోరిక లేదు, భగవంతుడు కదా దండం పెట్టి అలా ప్రశాంతంగా భగవంతుడి వైపు చూస్తాను, చేయవలసిన పనులన్నీ చేస్తాను. ఈ నిష్కామ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు నిత్య నైమిత్తిక కర్మలు అంటారు. నిత్య కర్మలు అంటే మీకు నిర్దేశించిన కర్మలు చేయాలి. ఉదాహరణకి మగవాడుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆడవారికి కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. వీరి పని వారు, వారి పని వీరు చేయలేరు కదా. ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా చేయడమే నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే, నైమిత్తిక అంటే నిమిత్తముతో, అంటే ఒక కారణంతో చేసే కర్మలని నైమిత్తిక కర్మలు అంటారు. ఒక కారణంతో చేసేవేంటి? పితృకార్యాలు కావచ్చు, పండగలకు చక్కగా ఇంట్లో చేసుకునేవి కావచ్చు, నిత్య దేవతా పూజలు కావచ్చు. ఇటువంటివి ఏవైతే ఉన్నాయో నైమిత్తిక, ఒక కారణంతో చేసేటటువంటివి. చక్కగా చేసుకోవాలి వాటిని శ్రద్ధగా. నిత్య నైమిత్తిక కర్మలని కామ్య కర్మలతో కలపకూడదు. మళ్ళొక్కసారి చెప్తున్నాను, కామ్య కర్మలు అంటే కోరికలతో చేసేవి. నిత్య నైమిత్తిక కర్మలు బాధ్యతగా చేయాల్సినవి. ఈ నిత్య నైమిత్తిక కర్మలలో మనకు వచ్చేవి ఏంటంటే దేవతల పూజలు, దేవతలకు థ్యాంక్స్ చెప్పుకోవడం. థ్యాంక్స్ చెప్పుకోవడం అంటే నా కొడుకు సీట్ వచ్చింది, థ్యాంక్ యూ గాడ్ అనాలి. అంతగాని దేవుడా నా కొడుకు సీట్ ఇప్పించావు, యు ఆర్ గ్రేట్ అన్నాం. ఈ మాటకి ఇంకొక అర్థం కూడా ఉంది, చెప్పగలరా ఎవరైనా? నేనేమన్నానంటే దేవుణ్ణి నాకు సీట్ ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అనలేదు. నేనేమన్నానంటే గాడ్ ఈజ్ గ్రేట్, నా కొడుకు సీట్ ఇచ్చాడు అన్నాను. ఇప్పుడు ఈ మాటలో రెండో అర్థం కూడా ఉంది, ఎవరైనా చెప్పగలరా ఆ రెండవ అర్థం ఏంటో? గురుగారు నమస్కారం అండి. అంటే దేవుడు ఇచ్చినందువల్ల సీట్ వచ్చినట్టు, అబ్బాయి కష్టపడకుండా వచ్చింది అన్ని మనం చెప్పినట్టుగా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, షూర్, అదొక భావన. లక్ష్మీ గోవిందులు గారు చెప్పండి. నీ దయ వల్ల వచ్చింది, నా ప్రయత్నం ఉన్నా కూడా నువ్వు నీ దీని వల్ల వచ్చింది అని ఒక కృతజ్ఞత చెప్పుకోవడం. అది థ్యాంక్ గాడ్, అది థ్యాంక్ గాడ్. కానీ నేననేది నా కొడుకు సీట్ వచ్చింది కాబట్టి గాడ్ ఈజ్ గ్రేట్ అంటున్నా. అంటే నా కొడుకు సరిగ్గా చదవకపోయినా దేవుడు సీట్ ఇచ్చాడు అంటే నా కోరిక తీర్చేవు కాబట్టి నువ్వు గ్రేట్ అని చెప్తున్నావు. రజనీ గారు, అబ్బాయికి సీట్ రాకుంటే అది ఆటోమేటిక్ గా వస్తుంది కదండి, గాడ్ ఏమండి? ఓకే, మోహన్ గారు చెప్పిందేనండి, నేను అడిగాను కాబట్టి నాకు వచ్చింది అన్న టైప్ లో. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ వద్దాం. నాకు సీట్ వచ్చింది కాబట్టి గాడ్ గ్రేట్. ఓకే, కొద్దిగా దాన్ని వెనక్కి అర్థం చేసుకుందాం. సీట్ రాకపోతే దేవుడు మంచివాడు. బాగా చెప్పారు, జవాబులు అందరూ చాలా బాగా చెప్పారు, చాలా సంతోషం, చక్కగా చెప్పారు. సో ఇప్పుడు నాకు సీట్ వచ్చింది కాబట్టి గాడ్ గ్రేట్. సీట్ రాకపోతే గాడ్ ఈజ్ నాట్ గ్రేట్. అదే ఏం చేయాలి మనము? ఏం జవాబు చెప్పాలి? దేవుడా కృతజ్ఞతలు.
కృతజ్ఞతలు అర్పించడం మనం చేయాలి. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాము, నా కోరిక తీరితే నువ్వు దేవుడివి, లేకపోతే నువ్వు రాయివి అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాయి కర్మకాండలు. ఇలాగా జనాల లోపల కోరికలు పెరుగుతూ కర్మకాండలని భక్తిగా భావించేటటువంటి జనాలు ఎంతమంది ఉన్నారో చెప్పలేం. దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా కర్మకాండలనే భక్తి అనుకుంటున్నాడు. దబదబా పంచలు లుంగీలు కట్టేసేసుకుని పెద్దగా హడావిడిగా అందరూ చూసేలాగా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు, హడావిడిగా చేస్తూ ఉంటారు, అందరూ చూడాలి. దీన్ని రాజసిక పూజలు అని చెప్పేసి మనము భగవద్గీతలో తెలుసుకున్నాం. ఇలా హంగులు హడావిడితోటి వీటన్నిటితోటి చేస్తూ వారు ఏమనుకుంటారంటే దీన్ని భక్తిగా అంటారు. కానీ భక్తికి భగవంతుడు ఇచ్చిన నిర్వచనం ఏంటి? భగవంతుడు భక్తికి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే స్వస్వరూప సాధనయే భక్తి. శంకరాచార్యులు చెప్పింది. నేనెవరినో తెలుసుకోవడమే నిజమైనటువంటి భక్తి. నారదుడు చెప్పినటువంటి భక్తి ఏంటంటే ప్రేమ స్వరూపమే భక్తి. ప్రేమ, నాకు భగవంతుడి పైన ఉన్నటువంటి ప్రేమని నేను భక్తి అంటాను. భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా, సమయం లేదు, ముహూర్తం లేదు, ఆలోచన లేదు, నిరంతరము నేను భగవంతుడు స్వరూపుడను, నేను భగవంతుడి నుంచి వేరుపడ్డాను, ఆ భగవంతుడితో కలుస్తాను, నేను ఎలా ఉన్నాను, ఏమి సంబంధం నా లోపల ఉన్నటువంటిది భగవంతుడి యొక్క స్వరూపము అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనకేమవుతుందంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనము నిజంగా గుర్తించి భక్తులమైతాము. శాండిల్యుడు చెప్పాడు అనురాగమే భక్తి అని. రాగం ప్రేమ, ఏమి పెద్ద తేడా లేదు. అనురాగము ఇష్టపడడం, రాగం అంటే ఇష్టం, అనురాగం అనుసరించే రాగము, అదే భక్తి అని చెప్పాడు. కానీ దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే భక్తిని కర్మతో కల్పిస్తున్నారు జనాలు. కర్మకాండలు భక్తి కాదు. మళ్ళొకసారి అందరూ జాగ్రత్తగా వినండి. కర్మకాండలు భక్తి కావు. అయితే కర్మకాండలు చేయకూడదా? చేయాలి. ఏ కర్మలు చేయాలి? శాస్త్రం మనకు నిర్దేశించినవి 5 రకాల కర్మలు. వీటిని పంచయజ్ఞాలు అంటారని మనం తెలుసుకున్నాం. అవేంటి? దేవతల యజ్ఞాలు అంటే దేవతలని పూజించడం, దేవతలను మనస్ఫూర్తిగా పూజించడం కోరికలు లేకుండా. రెండవది ఋషి యజ్ఞాలు. ఋషి యజ్ఞాలు అంటే ఇప్పుడు మీరు వింటున్నటువంటి ప్రవచనాలు కావచ్చు, సద్గ్రంథాలు, ఋషులు రాసినటువంటి గ్రంథాలు, వేదవ్యాసుడు రాసిన పుస్తకాలు, ఇవన్నీ చదవడం. మూడవది పితృకార్యాలు. పితృకార్యాలు కూడా ఏంటి? పితృయజ్ఞం అంటారు. తల్లిదండ్రులకు బతికుండగా వారికి చక్కగా గౌరవించడము. ఎందుకంటే వారు ఇచ్చిన జన్మ, వారి ద్వారా మనకి శరీరం ఏర్పడింది. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. శరీరం మాధ్యమమే, శరీరం అనేటటువంటి ఇది మనకు దొరకడం వలనే ధర్మాన్ని సాధించగలుగుతున్నాము. కాబట్టి ఈ శరీరం దొరికింది, అది ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. నాకు శరీరం ఇచ్చారు కాబట్టి మా అమ్మ గ్రేట్ అంటే తప్పు. శరీరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవడము. వారి తదనంతరము వారికి మనం చేయవలసినటువంటి శాస్త్రోక్త కార్యక్రమాలు మనస్ఫూర్తిగా చేయడము. మనస్ఫూర్తిగా చేయడం అంటే ఏంటి? హడావిడిగా బ్రాహ్మడు వస్తాడు, మొబైల్ చూసుకుంటాడు, నవ్వుతాడు, జోక్స్ చేస్తాడు, మన ఆఫీస్ గురించి అడుగుతాడు, ఇవన్నీ చేస్తాడు. హడావిడిగా మనము గంట సేపు చేయిచ్చేస్తాము, తెలిసిన వాళ్ళందరినీ పిలిపిస్తాము, మనం ఎంత గ్రాండ్ గా చేస్తామో చూపిస్తాము. ఇది పితృకార్యం కాదు. గుండె నిండుగా మనని వదిలేసినటువంటి పెద్దవారిని తలుచుకుంటూ వారికి చేయవలసినటువంటి కార్యాన్ని ఏమీ ఆశించకుండా రుణం తీర్చుకుంటున్నాను నేను, ఇది నా బాధ్యత అని చెప్పి చేయడము పితృకార్యం. మూడవది మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే మనము సాటి మనుషులందరితోటి ప్రేమగా ఉండాలి. సూర్యుడు ఏం ఆశించి మనకు వెలుతురిస్తున్నాడు, వాయువు ఏం ఆశించి మనకు ఆక్సిజన్ ఇస్తున్నాడు, అగ్ని ఏం ఆశించి మన లోపల ఇంత చైతన్యాన్ని తీసుకొస్తున్నారు, చంద్రుడు ఏం ఆశించి మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే మనకు పరోపకారం అనేటటువంటిది హిందూ ధర్మంలో మొదటి నుంచి ఉన్నదే. కాబట్టి ప్రతి మనిషికి కూడా మనం సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. మానవ సేవ చేసే వారికి ఏ పూజలు పునస్కారాలు ఏవి కూడా అవసరం లేవు. దేశభక్తి ఉన్నవాడికి దైవభక్తి తర్వాతనే, రెండవ స్థానమే దైవభక్తిది. ఇక చివరిది భూత యజ్ఞం. భూత యజ్ఞం అంటే భూతాలంటే భూతాలు, ప్రేతాలు, పిశాచాలని కాకుండా బతికి ఉన్న అన్నింటి లోపల కూడా దేవుడున్నాడు. పిపీలి కాది బ్రహ్మ పర్యంతం బ్రహ్మ స్వరూపమే. చిన్న చీమ నుంచి పరబ్రహ్మ అంత వరకు ఆ రేంజ్ లో ఉన్న ప్రతి వస్తువు కూడా బ్రహ్మ స్వరూపమే అని గుర్తించడం. ఈ 5 రకాల విషయాలను మాత్రమే నిజమైన కర్మలు అంటారు. అంతేగాని దవదవా కూర్చుని నేను రుద్రం చేస్తూ అభిషేకం చేస్తాను గట్టి స్వరాలతో చేసే రాజసిక పూజలు కావు. వాటికి శక్తి ఉంది, కానీ మన ఉద్దేశం ముఖ్యము. భగవంతుడు భావగ్రాహి. అంతేగాని నేను చేసేసాను అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటే అది కాదు. చెయ్యండి, రుద్రం చాలా మంచిది. కానీ
దాని యొక్క ఉద్దేశం ఏమిటి తెలుసుకొని చేయాలి. ఈ విధంగా కర్మకాండలని భక్తితో కలపద్దు. కర్మకాండలు వేరు, భక్తి వేరు. కర్మకాండలు జడం, ఇంద్రియాలతో చేస్తారు. ఇంద్రియాలంటే కాళ్ళు, చేతులు, నోరు, కళ్ళు, వీటితో చేస్తాము. మనస్సుతో భావిస్తూ చేయలేము. కాబట్టి కర్మకాండలు ఎప్పుడూ కూడా మనస్సుతో భావిస్తూ చేయాలి. చెయ్యవద్దు అని నేను అనడం లేదు, కానీ ఏ ఉద్దేశంతో మీరు చేస్తున్నారు? కామ్య కర్మలను క్రమ పద్ధతిలో వదలాలి. అది ఎందుకు, ఏమిటి అని తర్వాత శ్రీకృష్ణుడు చెప్తాడు, మనకు భగవద్గీతలో చెప్పింది. ఈ విధంగా కర్మ అనేది కర్మయోగంగా మార్చుకోవాలి అంటే మనము నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి. తర్వాత చేయకూడనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, నిషిద్ధ కర్మలు అంటారు. అవి చేయకూడదు, అంతే. తప్పు పనులు చేయకూడదు. ఏమిటి తప్పు పనులు? ఉదాహరణకి నాకు నచ్చిందండి మనసుకి, మనసుకు నచ్చినట్టుగా చేస్తాను. అది కాదు, కుదరదు. మనసుకు నచ్చినట్టుగా చేయకూడదు. ముందుగా మన శాస్త్రాలు ఏం చెప్పాయో చూడండి, మన ఆచార వ్యవహారాలు ఏం చెప్పాయో చూడండి, ఆ తర్వాత మీ మనసుకు నచ్చినది చేయండి. ఇవేవి మీకు సాక్ష్యాలు దొరకకపోతే అప్పుడు మాత్రమే మీ మనసుకు నచ్చినది చేయాలి. మనసుకు నచ్చింది చేసేసి నాకు ఇది నచ్చింది నేను చేస్తున్నాను అనకూడదు. శాస్త్రాలలో దానికి ప్రమాణం ఉందా లేదా అని చెప్పి చెయ్యాలి. ఈ విధంగా కర్మకాండలని భక్తితో వేరు చేసి చూడాలి. భక్తి అంటే నేనెవరో తెలుసుకోవడమే భక్తి. నాకు ఈ విశ్వ చైతన్యంతో ఉన్న కనెక్షనే భక్తి అనేటటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. ఇక నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు ఈ జన్మ పరంపర ఇలా కొనసాగుతుంది? ఇవాళ మానవుడిగా ఎత్తాను, రేపు పశువుగా, పక్షిగా, చీమగా, దోమగా, గడ్డిగా, ఎన్ని రకాలుగా అయినా పుట్టే అవకాశం ఉంది కదా. రాత్రిపూట పడుకుంటే పొద్దుటికి 3 లక్షల మంది లేవకుండా ఉంటున్నారు. ప్రతిరోజు రాత్రి పడుకున్నటువంటి జనాలలో 3 లక్షల మంది చనిపోతున్నారు, దేహాన్ని వదిలేస్తున్నారు. అంటే ఈ దేహం శాశ్వతం కాదు అని చెప్పి అర్థం కావాలి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఒక చక్కటి క్రమాన్ని ఇచ్చాడు. ఇది ఒక్క లైన్ చెప్పి ఆపుతాను, జాగ్రత్తగా వినండి. ముందు కర్మని యోగంగా మార్చుకోమన్నాడు. యోగము అంటే ఉపాయము, తెలివి. కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. కర్మయోగంగా మార్చుకున్న తర్వాత నిష్కామ కర్మలు చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మన ఫేట్ ఎలా ఉందో అలా జరుగుతుంది. అనవసరంగా కామ్యకర్మలు చేస్తే కామ్యకర్మలలో 2 రకాల దోషాలు వస్తాయి అని చెప్పాడు భగవంతుడు. అవిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము అని. కోరికతో చేసే ప్రతి పనికి 2 రకాల దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోరిక లేకుండా చేయండి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చేశాడు. కానీ కోరిక లేకుండా ఒక పనిని చెయ్యాలి అంటే ఎంతో శ్రద్ధ కావాలి. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే మెడిటేషన్, ధ్యాన యోగము అంటాము, దీన్ని రాజ యోగము అని కూడా అంటాము. అలా మనస్సును నిగ్రహించుకో. నీకు ఫలితము నీవు అనుకున్నది రాకపోయినా మనసుని నిగ్రహించుకో. నువ్వు అనుకున్న ఫలితం వస్తే మంచిదే, అనుకున్న ఫలితం రాకపోతే నీకంటే ఉన్నతమైనటువంటి ఒక శక్తి డెసిషన్ తీసుకుంది నీకు ఇవ్వకూడదని అర్థం చేసుకో. ఇప్పుడు ఉదాహరణకి చాలా జాగ్రత్తగా వినండి ప్లీజ్. పిల్లాడున్నాడు, పిల్లాడికి ఒక చాక్లెట్ కావాలి అనుకుంటాడు. వాడు చాక్లెట్ వాడికి దొరికింది, తల్లి ఇచ్చింది చాక్లెట్, వాడు తిన్నాడు. వాడు 3వ సారో 4వ సారో చాక్లెట్ అడుగుతాడు. అప్పుడు తల్లి అంటుంది వద్దు అంటుంది. వద్దు అంటే వాడు డిప్రెస్ అవ్వాలా? లేకపోతే నాకంటే తెలివైన ఒకరు దీన్ని నాకు వద్దు అని చెప్పి చెప్తున్నారంటే వాళ్ళు నా క్షేమం కోసమే చెప్పారు, ఏదో నాకు లాంగ్ టర్మ్ గుడ్ జరగబోతోంది అని చెప్పేసి గుర్తించుకోవాలి. కాబట్టి మనం అనుకున్న పని జరగకపోతే అది భగవంతుడు ఏదో నిర్ణయించాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అది అందుకోసం అని చెప్పి ఈ ప్రపంచమంతా భగవంతుడే ఉన్నాడు అనే భక్తి కావాలి మనకు. ఇదే శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ భగవద్గీతలో కర్మలోంచి రాజయోగంలోకి, రాజయోగం నుంచి భక్తి యోగంలోకి తీసుకొచ్చి భక్తుడు అనేవాడు 35 లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పాడు. ఆ 35 లక్షణాలలో ఈ కర్మలకు సంబంధించినటువంటి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు, నోములు, దురదృష్టవశాత్తు మనమంతా కూడా అవి చేసే వారినే ఎక్కువ ఇష్టపడతాం. పాండిత్యాన్ని ప్రదర్శించే వాళ్ళనే ఎక్కువ ఇష్టపడతాం. వాళ్ళకి సారం తెలియదు, అహంకారం, గర్వం, నాకు వాడికంటే ఎక్కువ తెలుసు. ఇలా చదువుతున్న వాడిని చూసి శంకరాచార్య భజగోవిందంలో ఏమంటాడు, భజగోవిందం 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 మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుక్రుంకరనే. ఇప్పటికైనా గోవిందా గోవిందా అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించు. వస్తోంది, నీ మేళా రిలీజ్ అయింది ఆల్రెడీ. ఆ కాలం నీకు వస్తున్నప్పుడు ఇంకా నీకు ఈ వ్యాకరణము, ఈ మంత్రాలు, ఈ పాండిత్యము నిన్ను కాపాడవు. భగవంతుడి యొక్క స్వరూపం మాత్రమే నిన్ను కాపాడుతుంది. అద్భుతమైనటువంటి గ్రంథం భజగోవిందం. దీన్నే మోహముద్గరం అంటాం. మనము 2 నెలల తర్వాత నేర్చుకుంటాం.
మరి ఇప్పుడు ఉపదేశ సారం నేర్చుకోవడానికి కారణం ఏంటి? ఉపదేశం అంటే నాకు ఎవరైనా గురువు ఇచ్చేది ఉపదేశం. దాని ద్వారా నేను సాధన చేసుకుంటూ ఉంటాం. ఫలితం ఏమొస్తుంది మనకి ఇంకా తెలియదు. కానీ ఉపదేశ సారం, ఎసెన్స్ ఆఫ్ ఉపదేశం, ఉపదేశాల అన్నిటి యొక్క ఎసెన్స్, ఉపదేశాల అన్నిటి యొక్క మిక్సర్ చేసి గ్రైండ్ చేసేసి సారం, జ్యూస్ ఏమిటది? అది ఇది ఉపదేశాల యొక్క అన్నిటి యొక్క ఫలితం ఏమిటి అని తెలియజేసేది ఉపదేశ సారము. దీన్నే వేదాంత సారం అంటారు. దీన్నే మనం భగవద్గీత సారం అని కూడా అనొచ్చు. భగవద్గీతలో ఏ విధంగానైతే ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వెళ్తారో 700 శ్లోకాలలో, ఇక్కడ 30 శ్లోకాలలో రమణ మహర్షి మనను అదే సారాన్ని చాలా సులభంగా అందిస్తూ ఉంటారు. అందుకే భగవద్గీత మనం ఎలాగో నేర్చుకుంటున్నాం, ప్రస్తుతానికి కర్మయోగంలో ఉన్నాం. దాని యొక్క కొనసాగింపే ఉపదేశ సారం అని ఉపదేశ సారాన్ని ప్రారంభించుకున్నాం. ఒక్కసారి ఆపుతాను. ఇప్పటి వరకు మనం వాడిన పదాలు కర్మ, జ్ఞానము, భక్తి, ఇంద్రియాలు, కర్మల వివిధ రూపాలు, వీటన్నిటిలో ఎవరికైనా అనుమానం ఉంటే, తెలియకపోతే మొహమాటం లేకుండా అడగండి. తర్వాత మనము ఉపదేశ సారంలోకి ప్రవేశిద్దాం. జై శ్రీకృష్ణ. ఉపోద్ఘాతం అయిపోయింది. భజ గోవిందం అని ఇప్పుడు ఒకటి చెప్పారు కదా, దాని మీనింగ్ ఒకసారి చెప్పరా సార్? మామూలు అంటే మనము పాండిత్యం ఎక్కువ అయిపోతుంది మనకు. పాండిత్యం అంటే ఏంటి? వాడు వ్యాకరణం గట్టిగా చదువుతున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకు గట్టిగా చదువుతున్నాడు? ఆయన అలా గట్టిగా చదువుతూ ఉంటే పోయిన స్వరం బాగుంది అని చెప్పి ఇంకో 2 స్టూడెంట్స్ ఆయన దగ్గరికి పంపిస్తారని. వయసు అయిపోతుంది కానీ ఇంకా డబ్బు మీద వ్యామోహం తగ్గలేదు. ఇటువంటి వారిని మనము నిత్య జీవితంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం కదా. మన కళ్ళ ముందే ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. వారు భగవంతుణ్ణి ప్రార్థించకుండా ఇంకా కూడా డబ్బు సంపాదించాలి అనుకుంటారు. అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి, శరీరం కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తించకుండా వీరంతా ఏం చేస్తున్నారు? డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమని భజ గోవిందం 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 అని భజన చేయి. ఓ మూఢమతే, ఓ అవివేకి. అంటే అవివేకి అంటే పాండిత్యం వైజు ఉంది అతనికి, కానీ అసలు సారాన్ని తెలుసుకోలేదు. పాండిత్యం వేరు, సారం వేరు. పాండిత్యం అంటే ఏంటి? నాకు మంచిగా మంత్రాలు వచ్చు, తంత్రాలు వచ్చు, అన్ని వచ్చు, కానీ అసలు రహస్యాలు తెలియకపోతే లాభం ఏమిటి? నేను ఎవరిని అని తెలియకపోతే లాభం ఏంటి? సారం కావాలి మనకు. ఈయనకు పాండిత్యం ఉంది కానీ సారం లేదు. అప్పుడు చెప్తున్నాడు, ఇవన్నీ మానేసేయి నువ్వు. సంప్రాప్తే సన్నిహితే కాలే, వస్తుంది. నువ్వు పోయే కాలం దగ్గర వస్తుంది. నిన్ను జనాలు లేపుకెళ్లే కాలం దగ్గర వస్తుంది. నహి నహి రక్షతి జుక్రుంకరనే. జుక్రుంకరం అనే ఈ వ్యాకరణం ఏదైతే ఉందో అది నిన్ను రక్షించదు. సారాన్ని తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే పాండిత్యము, కర్మ ఇవన్నీ మంచివే, కానీ దాంట్లోంచి సారం తెలుసుకున్నప్పుడు లాభం ఏమిటి? మీరు కావాలంటే చూడండి, ఈ కర్మకాండలు, ఈ అభిషేకాలు, ఈ పూజలు ఇవన్నీ చేసేవారు మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీరు ఋషికేశ్ సైడ్ అక్కడ సైడ్ వెళ్ళినట్లయితే వాళ్ళ మనస్ఫూర్తిగా, అక్కడ ఎవ్వరూ ఉండరు, చుట్టుపక్కల ఎవరో ఉండరు, ఒక చిన్న లింగం తయారు చేసుకుంటారు, దాంట్లోనే దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు, దాని మీదే అభిషేకం చేసుకుంటూ అలా భగవంతుడితో లీనమైపోతారు. అటు ఎదురుగా గంగ ఒడ్డు, ఇటు ఎదురుగా భగవంతుడు, గంగ నీళ్లు, పవిత్రమైనటువంటి గంగ నీళ్లు భగవంతుడి పైన వేస్తూ అలా మనం ప్రకృతితో తదేకమైపోతాం. అది నిజమైనటువంటి కర్మకాండ. అంతేగాని నాకేదో మంచి జరగాలి, అమ్మయ్య ఇవాళ అభిషేకం చేశారు, నాకేదో మంచి జరుగుతుంది, చంకలు గుద్దుకుంటే ఏం జరగదు. కాబట్టి కర్మకాండల్లో పడిపోయే జనాలు సూపర్ స్టిషన్స్, ఇంకా ఈ యూట్యూబ్ లో అవన్నీ చూసి చాలా మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి సార్. ఇంకా ఏంటంటే అంటే దానికి అంతు లేకుండా పోయింది. అంత సూపర్ స్టిషన్స్ అయిపోయారు. ఏదో చేసేయాలి అంటే నేను ఇచ్చేసాను, నాకు అది కావాలి, ఇన్స్టెంట్ రెమెడీ కావాలి, ఇన్స్టెంట్ రెమెడీ. అండ్ సో మిస్గైడింగ్. ఇది యూట్యూబ్ లో జనాలు చూసి ఎంత మిస్గైడ్ అవుతున్నారంటే దురదృష్టం. ఇంకో ఏంటంటే వయస్సు దాటిన వాళ్ళు, 40, 50 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు కూడా ఇంకా ఏదో కోరిక, ఇంకో 1,00,000 రూపాయలు రావాలి, ఇంకో 2 లక్షలు రావాలి, ఇంకో 3 లక్షలు. రేపు పొద్దున్న మనం ఉంటామో లేదో గ్యారంటీ లేదు కదా అనేది అర్థం చేసుకోవాలి. దీపం వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి వస్తుంది, ఆ దీపం వెలిగిస్తే ఆ దేవి వస్తుంది, ఇది చేస్తే అది. మై గాడ్, దర్ ఇస్ నో ఎండ్. ఎలా సరే కోరికలు ఖర్చు లేకుండా పోతుంది, కోరికలను ఆపన. అందుకోసమే కర్మకాండలలో ప్రాబ్లం ఏంటంటే, కర్మకాండలని మనము నిష్కామంగా చేస్తే తప్పులేదు, కానీ అందరూ కోరికలతో చేస్తున్నారు. కోరికలతో చేయకూడదని ఎవరు చెప్పటం లేదు కూడా. ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రవచనకర్తలు కానీ, ఈ కర్మకాండలు చేసే వాళ్ళు కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఇంట్లో చేసుకోండి, చాలా మంచిది, ఇంట్లో చేసుకోండి, దాని ద్వారా అవి మోక్షాన్ని ఇవ్వవు. ఎందుకు మోక్షాన్ని ఇవ్వవు అని మనం ఇప్పుడు ఉపదేశ సారంలో తెలుసుకుంటాం. ఫస్ట్ శ్లోకంలోనే చెప్తాడు ఆయన. జై శ్రీకృష్ణ. ప్రసన్నజ గారు
ప్రసన్నజ గారు. గురుగారు చిన్న జై సందేహం. శ్రీకృష్ణ గురుగారు. అంటే ప్రసన్నజ ఏంటి గారు, ఇంట్లో తర్వాత గౌరీమోహన్ గారు, ప్రసన్నజ గారు, గౌరీమోహన్ గారు, తర్వాత అనురాధ గారు. ప్రసన్నజ గారు. అది గురుగారు ఇది పంచయజ్ఞాలలో ఒకటి ఫోర్త్ చెప్పారండి. ఒకటి దేవతలను పూజించడం, ఒకటి ఋషి గ్రంథాలు దేవతలు ఋషులు పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, తర్వాత భూత యజ్ఞం. మనుష్య యజ్ఞం. ఓకే గురుగారు. గౌరీమోహన్ గారు, తర్వాత అనురాధ గారు. గురుగారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఉపదేశ సారం మనం చెప్పుకుంటున్నాం కూడా, అసలు ముందర ఈ సారాన్ని మనం ఈ సారం అనే ఒక పదార్థం ఉంది అని మనకు బుర్రలో అంటే మన తట్టాలంటే, మనకు ముందర మీరు చెప్పినట్టుగా ఈ 5 ఇంత కర్మకాండలు చెప్పారు, పితృ కార్యాలు ఇవన్నీ చేస్తేనే కదా, అంచెలంచెలుగా మనం చేస్తేనే కదా చేస్తేనే కదా మనం ఇందులో వస్తాం. డైరెక్ట్ గా రాలేం కదా. రాలేము. కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. అందుకోసమే ఏంటంటే నిష్కామ కర్మ చేయాలి. మీరు చెప్పింది చాలా కరెక్ట్. అందుకే నిష్కామ కర్మ చేయాలి. ఇవన్నీ కూడా నిష్కామంగా చేయమని చెప్పారు. అందుకే ఇందాక నేను కర్మలలో స్వరూపాలు చెప్పాను. కామ్య కర్మలు వదిలేసి కర్మలు చేయాలి. కామ్య కర్మలు వదిలేసి కర్మలు చేస్తే చాలా మంచిది. అది కర్మ యోగంగా మారిపోతుంది. మనకు కర్మలు కాదు మనను కాపాడేవి, కర్మ యోగము మాత్రమే మనను కాపాడుతుంది. ఇవి చేస్తే కర్మయోగం చాలా అద్భుతమైనటువంటిది. కర్మ అద్భుతమైనది కాదు, కర్మయోగము అద్భుతమైనది. ఎందుకంటే కర్మయోగం ద్వారా ఇక్కడ ఉన్న చెత్తని అలా బయట పారేస్తాం. ఈ చెత్తను బయట పారేయడమే చిత్తశుద్ధి అంటారు. కర్మయోగము ద్వారా మనము చిత్తశుద్ధి సాధిస్తాము. చిత్తశుద్ధి సాధించినప్పుడు తర్వాత దాంట్లోకి అడుగు పెట్టడం చాలా సులభమవుతుంది. కానీ నేనేం చేస్తున్నాను, ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. ఏం చెప్పాను? ఈ జన్మలో కోరిక కోరుకుంటున్నాను, తీరిపోయింది. కోరిక కోరుకుంటున్నాను, తీరిపోయింది. కోరిక కోరుకుంటున్నాను, తీరిపోయింది. తర్వాత ఈ దేహాన్ని వదిలేసి కొత్త దేహంలోకి వచ్చాను. అదృష్టవశాత్తు మళ్ళీ మనిషి జన్మగా వచ్చాం. మళ్ళీ ఎవడో చెప్పాడు యజ్ఞయాగాలు చేయమన్నాడు, ఇవి చేశాడు. కోరికలు కోరుకుంటున్నాం, తీరుతున్నాయి. కోరికలు తీరుతున్నాయి. తీరవు, ఊరికే అనుకున్నాం. కోరికలు కోరుకుంటున్నాం, తీరుతున్నాం. ఎవడో చెప్పాడు అభిషేకం చేయమని, చేసుకున్నాం. ఎవడో ప్రవచనకర్త చెప్తాడు ఇక్కడికి వెళ్ళండి, మీకు పెళ్లి కుదరకపోతే నా మీద గుడ్లేసుకుని చెప్పి చూస్తూ ఆవేశంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది, నిజమేనేమో వీళ్ళు ఇంత గుడ్లేసుకుని చెప్తున్నారు కదా, సో నిజమేనేమో అని చెప్పి అక్కడ ఏమైనా డబ్బులు కడతాం. కట్టగానే ఆ టెంపుల్ వాళ్ళు మనకి మాట్లాడని కూడా మాట్లాడరు సరిగ్గా. ఏమిటయ్యా ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఒకసారి చెప్తే అర్థం కాదా, అయిపోయింది. కర్మకాండంలోకి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. ఆ కర్మకాండాల ద్వారా ఏమవుతుంది, అసహనం పెరిగిపోతుంది. అప్పుడు చేసే కర్మలని మనం ప్రశాంత మనస్సుతో చేయలేము. కర్మకాండలకు కూడా కావాల్సింది ఏంటంటే మనస్సు యొక్క సంకల్పము, శుభ సంకల్పము. శుభ సంకల్పం ముందు ముహూర్తాలు బలాదూర్. కాబట్టి ఆ శుభ సంకల్పంతో చేసినప్పుడు మాత్రమే కర్మలు చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది కోరికలతో చేసే పనులలో దోషాలున్నాయి, కాబట్టి కోరికలు లేకుండా చేయమని చెప్పాడు. కర్మ తప్పక చెయ్యాలి. శ్రీకృష్ణుడు చెప్పింది భగవద్గీత మొత్తంలో కూడా పనులు చేయమనే చెప్పాడు, పనులు చేయవద్దు అని ఎప్పుడు చెప్పలేదు శ్రీకృష్ణ భగవానుడు. తప్పక పనులు చేయాలి అని చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. మీ బాధ్యతలు వదిలేసి పారిపోకూడదు. కానీ కోరికలు అనవసరంగా పెట్టుకోకూడదు. ఎందుకంటే కోరుకున్న కోరికలు తీరుతాయో లేదో గ్యారంటీ లేదు. భగవంతుడు ఏమన్నాడు, పని చేయడం వరకే నీ బాధ్యత, అనుకున్న ఫలితం వస్తుందా రాదా నీకు సంబంధం లేదు, అది దట్ ఐ విల్ టేక్ కేర్. ఇవి మనం ఇంకా ఉపదేశ సారంలోకి వచ్చాక ఇంకా వివరంగా తెలుసుకుంటాం. మీ ప్రశ్న కరెక్ట్. వాటిని భావంతో చేసి మనస్ఫూర్తిగా చేస్తే తర్వాత స్టేజ్ లోకి చాలా సులభంగా వస్తాము. గొప్పది కర్మయోగము. జై శ్రీకృష్ణ. సార్ నాది చిన్న ఒక్క నిమిషం, అనురాధ గారు తర్వాత మీ అనురాధ గారు. అంటే గౌరీమోహన్ గారు అన్నారు కదా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని. సో ఏంటంటే మేము ఉన్నవాళ్ళు ఈ గ్రూప్ లో అందరమే ఆ కేటగిరీలోకి వస్తాం, స్టెప్ బై స్టెప్. ముందు అవన్నీ చేసాం, ఈ రోజు మీ ప్రవచనం విని అందులో తెలుసుకుంటున్నామంటే వీఆర్ క్లైంబింగ్ ద ల్యాడర్ అని నాకు అనిపిస్తుంది సార్. కరెక్ట్, క్లైంబింగ్ ద ల్యాడర్. కరెక్ట్, యు ఆర్ రైట్. అనురాధ గారు. సార్ అంటే ఇంట్లో పూజలు చేసుకుంటే మనకి మోక్షం రాదా సార్? మీరు కోరికలు కోరుకుంటే మోక్షం వస్తుందా? కోరికలు తీరుతాయి, అంతే కదా. కోరికలు కోరుకుంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు 1,00,000 రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు సంపాదిస్తే మీకు మోక్షం వస్తుందా? రాదు. అదే విధంగా మీరు కర్మకాండలు కోరికతో చేశారనుకోండి, ఎటువంటి మోక్షము రాదు. అది కాక చేసే కర్మకాండలు కోరికతో చేస్తే భగవంతుడే చెప్పాడు 2 రకాల దోషాలు ఉన్నాయని, నేను చెప్పట్లా. కాబట్టి ఆ దోషాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు కోరికలు తీరే అవకాశము తక్కువ, అది కాక కోరుకోవడం వల్ల ఫలితం కూడా రాదు. ఇక మోక్షం వచ్చే అసలు ఆలోచనే లేదు. జై శ్రీకృష్ణ.
లాస్ట్ ప్రశ్న ఎవరిదైనా తీసుకుని ఉపదేశ సారంలోకి ప్రవేశిద్దాం. గౌరీ కుమారి గారు జై అడగండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ అదే కృష్ణ. సార్, ఏమీ లేదు, అందరికీ వచ్చే డౌటే ఏంటంటే ఆ ఈ పద్ధతి అనేది ఒక మనం చేసే పూజలు గాని ఏదైనా అది మనసు పెట్టి ఒకవేళ చేసిన అంటే రాజసంగా చేసినా ఏం చేసినా మనం మనసు పెట్టి చేయడం వల్ల వచ్చే నష్టం కన్నా మొత్తం మానేయడం వల్ల వచ్చే నష్టం ఎక్కువేమో అని అంటే నేను అనేది పూర్తి అవును. అవగాహన. ఇప్పుడు మీరు చెప్పేది అవగాహన వాళ్ళు బుర్రకు తీసుకోకుండా ఈ ఒక పాయింట్ మీద చేయడం కూడా మానేసి చేయడం తప్పు. వల్ల ఇంకా నష్టం ఎక్కువేమో అని నాకు మీరు డౌట్ అన్న గా పాయింట్ ఉంది. మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్, 100% కరెక్ట్. కాకపోతే రాజసంగా చేయకూడదు అని చెప్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు కర్మ చేయమని చెప్పాడు. అర్జునుడికి ఏం చెప్పాడు భగవంతుడు? కర్మ చేయమని చెప్పాడు. కర్మ చేయమని చెప్పినప్పుడు ఏమన్నాడు? ఫలితం ఆశించకు అన్నాడు. ఇప్పుడు మీరు ఫలితం ఆశించి చేసే పూజల వల్ల అసలు మీకు మోక్షం రావడం పక్కన పెట్టండి, మీకు ఏ విధమైన మార్పు ఉండదు. ఇప్పుడు ₹1,00,000 ఒక వ్యక్తి సంపాదిస్తాడు, ₹1,00,000 రాత్రికి తాగి ఖర్చు పెడతాడు. ఓకేనా? ₹1,00,000 సంపాదిస్తున్నాడు, ₹1,00,000 ఖర్చు పెడుతున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి 1,00,000 సంపాదించట్లేదు, 1,05,000 లేదు, నేను ఎప్పటికైనా బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఒకరోజు మంచి బిజినెస్ ఐడియా వస్తుంది, ఆ రోజు ₹1,00,00,000 సంపాదిస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గొప్ప అంటారా, లేక రోజు ₹1,00,000 సంపాదించి ₹1,00,000 రాత్రికి తాగుడు ఖర్చు పెట్టేవాడు ఒప్పుకుంటామా? కాబట్టి అంటే పూజల వల్ల అది తాగుడికి కాకుండా వేరే మంచి పనికి అయితే ఎగ్జాంపుల్ తాగడం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అవునవును సంపాదించినట్టుగా ఖర్చు చెడ్డ పెట్టడం పని. అనేది చెడ్డ పని కాదు. ఖర్చు పెట్టేశాం. మీరు ₹1,00,000 సంపాదించుకుంటున్నారు, ఓకే. ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. అప్పుడు అది మీకు అవును ఏం మిగిలిచింది? సున్నానే మిగులుస్తుంది. సరే, ఇంకొకటి, ఇప్పుడు మీరు దేవాలయాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు మొన్న నేను మార్కుల సిస్టమ్ ఇచ్చాను. ఆ రోజు మీరు ఉన్నారో లేదో. మార్కుల సిస్టమ్ ఇచ్చినప్పుడు ఏమైంది? మనం దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటాం, 100 మార్కులు వస్తాడు దేవుడు. దేవాలయానికి వెళ్ళడానికి టికెట్ అవి చేసుకుంటాం, ఇంకో 100 మార్కులు ఇస్తాడు. ఇలా వెళ్ళిన తర్వాత గుడి లోపల ఇలా చెయ్యి అడ్డం పెట్టి వెనక వాళ్ళకి కనిపించకుండా చేస్తాము, ముందు వాళ్ళని తంతాము, ఆలయంలో కూర్చుని పిచ్చి మాటలు మాట్లాడతాము, దేవుడు ముందే అన్ని మార్కులు పోతాయి. పెడతాము, తిడతాము, అయిపోయింది. -500 మొత్తం వచ్చి మనం టెంపుల్ కి వెళ్ళి 20,000 ఖర్చు పెట్టుకుని టెంపుల్ కి వెళ్ళి ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చేసరికి మనకి ఎన్ని మార్కులు ఇస్తాడంటే దేవుడు -500. 100 + 100 -400 -400 -200. దేవుణ్ణి కల్లారా చూసినందుకు మళ్ళీ ఒక 400 యాడ్ చేసుకొని ఇట్లా చేసుకొని ఇంటికి వచ్చేసరికి -400తో వస్తున్నాం. ఏమవుతుందంటే తక్కువగా వచ్చాడు మైనస్. గౌరీ గారు నాకు అర్థమైంది సార్. నేను అనేది ఏంటంటే ఈ కొంత ఇది కూడా వెళ్ళకపోతే అంటే మనం ఇప్పుడు మన స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. మీరు చెప్పేది స్టెప్ బై స్టెప్ మన అందరం సాధన చేసి ఖచ్చితంగా దాన్ని మన మోక్షం కోరుకుంటే, అది కూడా నేను అండర్లైన్ అయ్యింది. ఎందుకంటే కోరుకోకపోతే ఏమీ లేదు. మన మోక్షాన్ని కోరుకుంటేనే మనం ఇవన్నీ పాటించుకుంటూ వెళ్తాం. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే కొన్ని ఈ మీరు నిత్య కర్మలు అని కొన్ని వాటిలో ఈ పూజని వీటిని మనం పెట్టుకోవడం వల్ల జనాల్లోకి వెళ్ళడం అనేది కూడా పాయింట్ కదా. కానీ కొంతమంది ఏంటంటే ఇవి వినడం వల్ల చేయడం కన్నా ఇంకా తగ్గిపోద్దేమో. నేను అనేది మెట్టు ఎక్కడం అనేది ఇంకా తగ్గిపోతుంది. తప్పు చేయడం కంటే చేయకుండా ఉండడం బెటర్ కాదంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. నాకు అదే డౌట్ సార్. కరెక్ట్ అండి. నాకు ఇప్పుడు అదే పాయింట్. ఇప్పుడు తప్పు అంటే నేను అనేది మనసుతో కూడా పూజ చేయొచ్చు కదా. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినా మనసుతో కూడా పూజ చేసే వాళ్ళు ఉండొచ్చు కదా. నేను అందులో వేరు కూడా ఉంటారు. అలా చెయ్యమనే కదా నేను అంటున్నది ఇందాకటి నుంచి. అవునండి, ఇందాక నుంచి నేను చెప్తున్నదల్లా కూడా మనస్సుతోటి ప్రశాంతంగా భగవంతుడికి చేస్తే కర్మని కర్మయోగంగా మార్చుకునే అవకాశం ఉంది అని కదా మనం అనుకుంటున్నది. ఖచ్చితంగా నేను ఇప్పుడు అదే నేను ఆ పాయింట్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఏంటి? నిష్కామ కర్మ చేయడం ద్వారా ఈ చెత్తను బయటపడేయడమే కాదు, జ్ఞాన మార్గానికి దగ్గరైపోతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడో తెలుసా? కర్మయోగంలో ఉన్నవాళ్ళు జ్ఞానయోగంలో ఉన్నవారు దాదాపు సమానం అని చెప్పారు. మీరు కర్మ మాట్లాడుతున్నారు, నేను కర్మయోగం మాట్లాడుతున్నాను. కర్మ వల్ల ఏ ఫలితము లేదు. మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. కర్మ వల్ల గురుగారు మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు నిష్కామ కర్మ చెయ్యాలి, మీరు చెప్పింది కరెక్ట్, ఒప్పుకుంటాం. కానీ నిష్కామ కర్మ చెయ్యాలి అని అనుకోవడం కూడా ఒక కోరికే కదండి. కాదు. మోక్షం కోరుకోవడం కోరిక కాదు. ఎప్పటికీ కూడా మోక్షం కోరుకోవడం కోరిక కాదు. తర్వాత నిష్కామ కర్మ నేను చెయ్యాలి ఈ రోజు నుంచి అని కాదు. నేను ఈ రోజు నుంచి కోరిక కోరుకోను అనుకుంటాం అంతే. అది కోరిక ఎలా అవుతుంది? నాకు అసలు ఏ కోరిక వద్దు, నాకు అసలు ఏది లేదు, కోరికలు లేవు, ఏమి లేవు
అని చెప్పేసి నేను చేయడమే నీ పని నువ్వు అద్భుతమైనటువంటి చేసుకుంటూ వెళ్ళాలి, నీ పని నువ్వు చేసుకుంటూ అంతే వెళ్ళాలి, ఫలితం అంతే ఆలోచించకూడదు అంతే. అంతే. అది భగవంతుడు మనల్ని బాధ్యత కోసం మాత్రమే పుట్టించాడు. భగవంతుడు మనను బాధ్యత కర్మని కోసం మాత్రమే కర్మ పుట్టించాడు. యోగంగానే తీసుకోవాలి తప్ప కర్మని కర్మ కన్నా కర్మయోగంగానే చేస్తే మంచిది తప్ప దాన్ని ఆ యోగం లేకుండా కర్మ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. అది కర్మని మెయిన్ పాయింట్. కర్మయోగంగా చేయమంటున్నారు, కర్మయోగంగా తర్వాత మారుతుంది అంటున్నారు, ఇలా చేయగా అంతేనా సార్? ఇప్పుడు ఏంటంటే కర్మ చేయడం అంటే ఏంటి అంటే ఓ పూజ చేయడం కర్మ చేయడము. అయితే దానివల్ల ఫలితం వస్తుందా రాదా? రాదు. సింపుల్. ఎందుకోసం అంటే మీరు ఆ కర్మని కోరికతో చేస్తున్నారు అనుకోండి, ఎన్ని దోషాలు ఉంటాయి అందులో? 2 దోషాలు ఉంటాయి. ఏంటి ఆ దోషాలు? ఒకటి అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము. ఈ రెండు దోషాల వల్ల ఏమవుతుందంటే మీరు కోరుకున్నటువంటి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కానీ గురువు గారు ఇక్కడ మన సరే మీరు చెప్పినట్టు కర్మ చేస్తాము, కోరికలు లేకుండా చేసినా కోరికలతో చేసినా మన కోరికలు ఒప్పుకుంటాం, కోరికలు తీరవు. కానీ మన కర్మ చేస్తున్నాం కనుక అట్లీస్ట్ మన కర్మ అనే ఒక కుప్ప ఉంది చూడండి, ఒక రాశి, పాపకర్మమో పుణ్యకర్మమో ఒక కుప్పలు ఉన్నాయి కదా, అందులోంచి మన కోరిక తీరకపోయినా అట్లీస్ట్ అందులోంచి కొంచెం తగ్గే అవకాశం ఉంది కదా. 100% తగ్గుతుంది. కానీ అది ఎప్పుడు తగ్గుతుంది? మీరు దాన్ని బాధ్యతగా చేస్తే. మీరు ఫలితం ఆశించి చేస్తే ఎలా తగ్గుతుంది? ఇప్పుడు మీరు ఫలితం, ఇప్పుడు నేనేమన్నా అంటే మీరు ప్రారంధం అనే దాంట్లో రుణంలో ఉన్నారు. ఆ రుణంలో ఉన్నప్పుడు ఆ ప్రారంధాన్ని తీర్చుకున్నారు అనుకోండి, నో ప్రాబ్లం. కానీ మీరు ఫలితం ఆశిస్తూ చేస్తున్నారు అనుకోండి, రుణం ఎలా తీరుతుంది? ఇప్పుడు మీరు బ్యాంకు దగ్గర వడ్డీ కంటిన్యూస్ గా లోన్ తీసుకుంటూనే ఉన్నారు, మీరు ఫలితం ఆశిస్తూనే ఉన్నారు. మీరు అప్పు తీర్చుకోవాలి. కర్మల వల్ల మీ అప్పులు తీరుతాయి, కానీ కర్మల వల్ల తీరవు, కర్మయోగం ద్వారా తీరుతాయి. మీరు అనుభవించడం ద్వారా ఏమి ఆలోచించకుండా అనుభవిస్తూ వాటిని వదిలేస్తే వాటి ఫలితాలు చాలా ఫాస్ట్ గా వెళ్తాయి. ఒక్కొక్కసారి సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి. ఇంత ఫలితం ఇంత వస్తుంది మీకు. భగవంతుడు ఏమంటాడు? ఇప్పుడు మీకు ప్రత్యవాయ దోషం, అభిక్రమ నాశ దోషం 2 ఉన్నాయి. ఆ 2 సిగ్నేచర్స్ అనుకోండి, మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారు, మీకు 4 సిగ్నేచర్స్ కావాలి. మీరు కోరిక కోరుకుంటే 4 సిగ్నేచర్స్ దాటాలి. కోరిక లేకపోతే 2 సిగ్నేచర్స్ ఆటోమేటిక్ గా వచ్చేసాయి, మీకు కేవలం 2 సిగ్నేచర్స్ మిగిలాయి. కాబట్టి ఏంటంటే మీ ఫలితము రావడానికి కూడా ఒక గొప్ప అవకాశం ఉంది. మీకు గొప్ప అవకాశం కూడా ఉంది, మంచి ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంది. కోరిక కోరకపోతే మీకు ఫలితం మంచిది వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి భగవంతుడు నిష్కామ గురించి ఎందుకు 6 అధ్యాయాలు అంత కష్టపడి చెప్పాడు. అర్జునుడు ఏమన్నాడు? ఓడిపోతే ఓడిపోతావు, గెలిస్తే గెలుస్తావు, నో ప్రాబ్లం అని చెప్పాడు. ఎందుకని చెప్పాడు అంటారు? ఎందుకోసం అంటే ఏమి ఆశించకుండా ఉండు, నువ్వు నీ డ్యూటీ చెయ్యి అంతే అన్నాడు. ఇప్పుడు భగవంతుడు ఆల్రెడీ అందరినీ చంపేశానని చెప్పాడు మనకు 11వ అధ్యాయంలో కదా. మరి చెప్పినప్పుడు అర్జునుడిని ఎందుకు చేయించమంటాడు? ఇది నువ్వు చెయ్యాలి కాబట్టి నువ్వు చెయ్యాలి అంతే, నేను ఆల్రెడీ చంపేశాను, బాణం వేయడమే నీ డ్యూటీ అని చెప్పాడు కదా. కాబట్టి మనం ఏంటంటే కర్మని బాధ్యతగా చెయ్యాలి, అంతేగాని అహంకారంతో వాటితో చేస్తే చేయకుండా ఉండడం మంచిది. నేనేమంటున్నానంటే మీకు అహంకారమో జనాలకు చూపించుకోవడానికో మీరు కర్మలు చేస్తే మైనస్ మార్కులు వస్తాయి. మైనస్ మార్కులు అవసరమా అని ఆలోచించండి. అంటే నేను కర్మ చేయడం కూడా అది కూడా మోక్షానికి మార్గమే అని యోగాన్ని నేను అండర్లైనింగ్ కంపల్సరీ చేసుకోవాలి సార్. కర్మయోగం అనేదే ఖచ్చితంగా మోక్షానికి దారి. కర్మయోగం అని అనేసుకుంటున్నాను నేను. అంటే ఏంటంటే కర్మయోగం అనే వర్డ్ మీరు విడదీసినప్పుడు ఇప్పుడు బాగా అర్థమైంది. కాకపోతే ఏంటంటే పని చేయడం కూడా యోగమే అనుకుంటున్నాను నేను అనుకున్నది. కాదు, ఇప్పుడు నేను పొద్దున్నే కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళాను. నేను అందరితో ఏమంటానంటే నేను కర్మయోగినండి, 70 ఏళ్ల దాకా నేను ఆఫీస్కి వెళ్ళాను తెలుసా అంటాము. ఆఫీస్కి వెళ్ళాము, ఫ్రీగా వెళ్ళలేదు, వాడు డబ్బులు ఇస్తే వెళ్ళాము. అది కాకుండా నేనేం చేశాను, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఆయనది కర్మయోగం. భగత్ సింగ్ ఉన్నాడు, తొందరగా చనిపోయిన ఆయనది కర్మయోగం. అలాగే ఇప్పుడు ఇలాగ చేసేవన్నీ కూడా కర్మయోగాలు. ఏవైతే మనము మన కోసము ఆశించకుండా అవతల వాళ్ళ కోసం మన జీవితాన్ని అంకితం చేస్తామో అది కర్మయోగం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అంతే, ధర్మం కోసమై నువ్వు నిలబడాలి అని చెప్పేసి చెప్పాడు. జై శ్రీకృష్ణ. అర్థమైంది సార్. మీరు అన్న మీ ఉదాహరణ కరెక్ట్ గా ఉంది సార్. ఏంటంటే మనం లేచి పొద్దున్నుంచి చేసే పనులన్నిటిని కర్మయోగమే అనుకుంటున్నాం. అందులో ఎస్పెషల్లీ యోగానికి ఇంపార్టెన్స్ బాగా అర్థమైంది సార్.
ఆ యోగం అనేది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అండి. ఇప్పుడు సారం అంతా ఆ యోగంలోనే ఉందండి. కరెక్ట్. జై శ్రీకృష్ణ సో సార్, అందుకని చాలా బాగా గురుగారు చెప్పారు సార్. మోక్షం రావాలంటే నిష్కామ కర్మ తప్పితే మనకి రెండోది మొదటి లేదు. మెట్టు నిష్కామ కర్మ మొదటి మెట్టు. నిష్కామ కర్మ మొదటి మెట్టు. నిష్కామ కర్మ తర్వాత మనం ఇక సాధన చేస్తూ ఉండాలి. నిష్కామ కర్మ ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఉన్న చెత్త అలా పడేస్తాము. పడేసిన తర్వాత అది క్లీన్ అవుతుంది. ఒక పలక మీద ఉన్న పిచ్చి గీతలన్నిటినీ తుడిపేయడాన్ని కర్మయోగం అంటాము. కర్మయోగం అంటే ఏంటి, ఒక పిచ్చి గీతలు ఉన్నటువంటి ఒక స్లేట్, ఒక పలకని తుడిపేశాం. ఇప్పుడు అది క్లీన్ గా అయింది. ఇప్పుడు దీని మీద నేనెవరో తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానయోగులు మాత్రమే మోక్షానికి అర్హులు. ఏ గ్రంథం చెప్పినా, ఏ గ్రంథము చెప్పినా కూడా మన హిందూ ధర్మంలో జ్ఞానము తప్పనిసరి. జ్ఞానము రావాలి అంటే కర్మయోగము తప్పనిసరి. కర్మ జ్ఞానం రెండే ఉన్నాయి, గుర్తుంచుకోండి. కర్మ ఒకటి, జ్ఞానం ఒకటి. భక్తి యోగానికి ఏమి తావులేదు. భక్తి యోగము మధ్యలో ఒక ఆయుధం. భక్తి యోగం అనేది ఒక ఆయుధం. కర్మయోగంలోంచి జ్ఞానయోగంలోకి జంప్ చేయాలి. జంప్ చేయడానికి మనకు ఏమవుతుంది, కర్మయోగం సాధించడానికి ఎంతో కొంత శక్తి కావాల్సి వస్తుంది. అప్పుడు ఈశ్వరుడు సహాయం ద్వారా మనము జ్ఞానంలోకి జంప్ చేస్తాం. అందుకే నాకు భక్తి మార్గం మధ్యలో వస్తుంది. కర్మ జ్ఞానమే. వేదాలలో ఉన్నది భక్తి లేదు. వేదాలలో కేవలము కర్మ జ్ఞానం మాత్రమే ఉంది. మొదటి భాగాలు కర్మకాండ, చివరి భాగము జ్ఞానకాండ మాత్రమే ఉన్నాయి. కర్మలోంచి జ్ఞానంలోకి జంప్ చేస్తాము. మనం ఫస్ట్ డే టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఇందులో కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, సరేనా? వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్దాం. లక్ష్మీ గోవిందులు గారు అడగండి, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు కర్మయోగంలో మనం ఫలితాన్ని ఆశించకుండా కర్మని చేయడం అనేది కర్మయోగం అని అనుకుంటున్నాము. దాంట్లో యాక్చువల్ గా ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్ల ఒక ఐఐటీ ఎగ్జామ్ కి వెళ్ళింది. ఆవిడ డ్యూటీ, ఆ పిల్ల చేసింది, కష్టం ఏదో పడింది అంతే. ఇప్పుడు దాన్ని ఎదురు చూసి ఏదో ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంకో 100వ ర్యాంకో రావాలి, మెడ్రాస్ ఐఐటీలో రావాలి అనేది పెట్టుకుని అది రాకపోతే మనం పడే కష్టము, అదే దాన్ని వదిలేసామంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మైండ్, అది ఇటు అటు అయినా కూడా. అది కాక ఏ రిజల్ట్ వచ్చినా సంతోషంగా తీసుకున్నాం అనుకోండి, ఇది నా డెసిషన్ కాదు, భగవంతుడి డెసిషన్ అని చెప్పేసి సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించకుండా వదిలేస్తే, అంటే మీరు చెప్పేది భగవంతుడికి వదిలేయమంటున్నారు, నేను మామూలుగా వదిలేస్తే ఉంటున్నా. దాని అది చాలా హ్యాపీగా. ఇప్పుడు మా ఇంట్లోనే మా గ్రాండ్ డాటర్ కి నేను అదే చెప్పాను, నువ్వు ప్రజ్ఞత మనందరికీ రావాలి, ఇంకా టైం పడుతుంది, వచ్చింది తీసుకో అని చెప్పి కాబట్టి ఓకే అంతా అని నేనైతే మనస్ఫూర్తిగా వచ్చిందాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యా తనకి వచ్చిన దాన్ని. సో మీ దయ వల్ల మాకు అది బాగా మెల్లగా స్టెప్ పెడుతున్నాం ముందుకి, తేలిగ్గా తీసుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనము ఉపదేశ సారంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉపదేశ సారమే ఎందుకు అంటే, భగవద్గీత ఉపదేశ సారము ఒకే లైన్ లో వెళ్తాయి. భగవద్గీత 700 శ్లోకాలలో చెప్పింది, రమణ మహర్షి కేవలం 30 శ్లోకాలలో అందించారు. రమణ మహర్షి తమిళంలో రాసినటువంటి ఈ శ్లోకాలకు ఆయన మన కావ్యకంఠ గణపతి ఎవరైతే ఉన్నారో మన తెలుగువారు, వారు దీన్ని సంస్కృతంలో రాసి మనందరికీ దగ్గర చేయడం జరిగింది. రమణ మహర్షిని వెంకటరామన్ అని ముందు అనేవాళ్ళని చెప్పి తెలుసుకున్నాము. ఆయన కథని మళ్ళీ ఎప్పుడైనా విపులంగా తెలుసుకుందాము. ఆయన ఏమైందంటే, చిన్నప్పుడే తనకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, తను వేరు, ఈ శరీరం వేరు. అంటే తను దాదాపు మరణం యొక్క అసలు స్వరూపాన్ని చూసినట్టుగా అనిపించింది. అయితే ఇటువంటి అనుభవము ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కలుగుతుంది. ఏదో ఒక సమయం లోపల నేను ఈ దేహాన్ని కాదు అనేటటువంటి భావన కలుగుతుంది. ఉదాహరణకు శ్మశానానికి వెళ్తాము, అక్కడ చూసేసరికి ఏమవుతుంది, ఇంతేనా, దీనికోసమా ఇతను జీవితాంతం కష్టపడ్డాడు. ఎవరన్నా ప్రసూతి చూసిన వాళ్ళు, డైరెక్ట్ గా చూసిన వాళ్ళకి అనిపిస్తుంది, ఇంత విరక్తి వచ్చేస్తుందంటే అయ్యయ్యో దీనికోసమా మనము ఇన్ని రోజులు కష్టపడ్డది అని బాధపడతాం. పురాణాలు విన్నప్పుడు అయ్యయ్యో అనవసరమైన విషయాల కోసం ఎందుకు మనం ఇన్నాళ్ళు పోరాడాలి. ఈ 3 రకాల సమయంలో మనకు తాత్కాలికమైనటువంటి వైరాగ్యము కలుగుతుంది. అయితే దానిని శాశ్వతం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక గట్టి మంచుగడ్డను తీసుకొచ్చి వెంటనే ఎండలో పెడితే అది వెంటనే కరగదు, కొద్ది సమయం పడుతుంది. అదే విధంగా మనకేంటంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థం చేసుకోవాలి? పుట్టిన వెంటనే ఆత్మతత్వం ఎవరికి అర్థమవుతుంది? కాబట్టి మనం చేసేటటువంటి కర్మలు చేస్తూ ఉంటాం, కర్మలని యోగంగా మార్చుకుంటూ ఉంటాం, కర్మలను యోగంగా మార్చుకుంటూ దాన్ని క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత జ్ఞానం మనకు వస్తుంది. జ్ఞానం ఏంటి? నేను ఈ శరీరాన్ని కాదు. అటువంటి అనుభవము ఈయనకు వచ్చింది. వెంకట్రామన్, ఆ రామన్ అనేదే రమణగా మార్చేశారన్నమాట. రమణ మహర్షి అని చెప్పేసి ఆయన పుట్టిన ఒక 15-20 ఏళ్ల తర్వాత ఆయనకి ఈ రకమైనటువంటి పేరు జనాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే
ఎప్పుడైతే ఆయనకు ఈ భావన వచ్చిందో, నేను శరీరాన్ని కాదు, శరీరం పోయిన తర్వాత కూడా నేను బతుకుతాను. ఎంత బాగుందో చూడండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ లైఫ్ చేంజింగ్. శరీరం లేకుండా కూడా నేను బతుకుతాను అని చెప్పేసి ఎప్పుడు అనిపించిందో ఆయనకి, అప్పుడు వెళ్ళి తపస్సు చేసుకుంటూ వెళ్ళారు. తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయి ఆయన మౌనమునిగా, చాలా మంది ఆయనని మౌనముని, కుమారముని, రకరకాల పేర్లతో ఆయనను పిలుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆయన మాత్రము అలా సంతోషంగా చూస్తూ, అరుణాచలం మాత్రమే నేను ఎక్కడ చూడాలి. అరుణాచలంలో ఏంటి? అరూప రూపం. అరూప రూపం అంటే రూపం లేనటువంటి, రూపం ఉన్నటువంటి లింగం. అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఆయన ప్రశాంత చిత్తుడై ఉన్నాడనమాట. ఏ హిమాలయాస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మన దగ్గర సౌత్ ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అయితే మన మనసుకు నచ్చిన ప్లేస్ కి వెళ్ళడము. ఆ తర్వాత ఆయన చివరికి ఆయన యొక్క గొప్పతనాన్ని జనాలు మెల్లగా గుర్తించడం మొదలైంది. ఎందుకంటే ఎప్పుడైతే నేను దేహాన్ని కాదు అని గుర్తిస్తామో అప్పుడు మన లోపల మార్పు వచ్చింది. దేహం అన్నప్పుడు ఏమవుతుంది? ఈ దేహము, ఈ దేహంతో ఏర్పడిన మరికొన్ని దేహాలు, వాటన్నిటిపైన మమకారం పెరిగి మన కళ్ళు మూతలు పడిపోతాయి. మూతలు పడిపోయి కోరికలు కోరుకోవడం తప్ప వేరే పని చేయం. దేవుడా ఈ కోరిక తీర్చు. సరే, ఆ కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక తర్వాత ఇంకో కోరిక. దేవుడా ఈ రోజు నాకు ఇది అయితే చాలు, దేవుడా రేపు ఇదైతే చాలు, దేవుడా అదైతే చాలు. అలా జీవితం అంతా కోరికలతో గడిపేస్తున్నాం. కోరిక లేకుండా, కల్మషం లేకుండా నవ్వగలగాలి, ఆనందంగా ఉండగలగాలి. కోరికలను తగ్గించుకొని చేయడమే కర్మయోగము. అద్భుతమైనటువంటిది కర్మయోగము. కర్మయోగము ద్వారా ఒక మనిషి పూర్తిగా మారుతాడు. కర్మ జడము, కానీ కర్మయోగము అద్భుతము. కర్మ జడము, కర్మయోగము అద్భుతము. అలా రమణ మహర్షి మనకు అందించారు. శంకరాచార్య తర్వాత మళ్ళీ వేదాంత సారాన్ని అందించిన వాడు రమణ మహర్షి. ఆ వేదాంత సారాన్ని అందించినప్పుడు ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చి ఎన్నో సలహాలు ఇచ్చేవారు. కానీ ఆయన ఏం మాట్లాడేవారు కదా, నేను ఏం చేయాలంటే ఏం చెయ్యకు అనేవారు. ఎందుకంటే ఆత్మస్వరూపం గురించి ఆలోచించాలి. నేనెవరిని. మనకు శరీరం, ఈ శరీరం కంటే గొప్పది మన మనస్సు, ఈ మనస్సు కంటే గొప్పది మన బుద్ధి, ఈ బుద్ధి తర్వాత వచ్చేది ఆనందం. నిరంతరమైనటువంటి ఆనందంతో మనం ఉండాలి. ఎప్పుడు ఆనందంతో ఉండాలి. మనము ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపులము. మనం భగవద్గీత తెలుసుకుంటున్నప్పుడు ఏం చెప్పాము? దుఃఖానికి దూరంగా ఉండాలి. మనం ఆనందంగా జీవించడమే మనందరి యొక్క లక్ష్యం. ఎవరైనా కూడా నేను ఆనందంగా ఉండొద్దు, సుఖంగా ఉండకూడదు అని ఎవరైనా అంటారా? అందరి లోపల కూడా మనిషే కదా శ్రేష్ఠుడు. మరి ఈ మనిషి ఆనందంగా ఉండాలనుకుంటాడు, పశుపక్షాదులు కూడా ఆనందంగానే ఉండాలనుకుంటాయి, కీటకాలు కూడా ఆనందంగానే ఉండాలి, అందరూ ఆనందంగానే ఉండాలనుకుంటారు. కానీ ఈ ఆనందాన్ని వెతకడంలో ఏమైందంటే టెంపరీ ఐటమ్స్ పైన మనం వెతుకుతున్నాము. కానీ భగవంతుడు నాశరహితమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆనందంలోనే ఉన్నాడు. పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే భగవంతుడు మార్గంలోకి వస్తారు. వారి కోసం అందించేదే మన శాస్త్రాలు. మన శాస్త్రాలన్నీ కూడా ఇవే విషయాన్ని చెప్పాయి. మీరు వేదాలలో ముందు కర్మకాండాలు చెప్పారు. కర్మకాండాల ద్వారా కోరికలు తీర్చుకుంటూ తర్వాత కోరికలు లేనటువంటి స్థాయికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మనము నేనెవరిని అని చెప్పి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాము. ముందుగా కోరికల కోసమే చేస్తాము. తర్వాత కోరికలన్నీ తీరడం కష్టం అన్న విషయాన్ని గుర్తించుకుని తర్వాత ఏం చేస్తాము? కోరికలు కోరనటువంటి స్థాయికి వెళ్తాము. కోరికలు కోరకుండా అప్పుడు నిష్కామంగా భగవంతుని మనము ప్రార్థిస్తూ ఉంటాము. కాబట్టి మనకు శాస్త్రాలే ప్రమాణము. ఈ ప్రపంచంలో దొరికేటువంటివన్నీ కూడా టెంపరీ హ్యాపీనెస్ మాత్రమే ఇస్తాయి. అనిత్యం, అసుఖం లోకం అంటారు. అనిత్యం, నిత్యం కాదు. అసుఖం, సంతోషం ఎప్పుడు ఉండదు, సుఖంగా ఉండదు ఈ లోకము. మనం గీతలో నేర్చుకునేదంతా కూడా ఇదే. మనకు అనిత్యమైనటువంటిది, టెంపరీ. ఈ దొరికేదంతా కూడా భగవంతుడు ఏం చెప్పాడు? పెద్ద జలాశయం ఉందయ్యా, నువ్వు ఏం కోరుకుంటున్నావు తెలుసా? చిన్న గ్లాసుడు నీళ్ల కోసం అడుక్కు తింటున్నావు. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే పని చేసి దాని గురించి ఆలోచించకు. కర్మలు ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే కర్మలు మనం ఫలితం కోసం చేస్తున్నాం. కానీ శాస్త్ర విహితమైన కర్మలు ఏవైతే ఉంటాయో, అంటే నిత్య నైమిత్తిక కర్మలు ఇందాక ఏవైతే చెప్పుకున్నామో మనము, అవి చేయడం ద్వారా ఏమవుతుందంటే కనీసం మనకు బుద్ధి నిలకడగా ఉంటుంది, చిత్తశుద్ధి జరుగుతుంది. చిత్తశుద్ధి, ఈ చెత్తని బయట పాడేయడమే చిత్తశుద్ధి. అప్పుడు మనము జ్ఞాన మార్గానికి దగ్గర అవుతాము. ఇలా కర్మయోగం నుంచి ఇక్కడ జ్ఞానయోగం దాదాపుగా దగ్గరికి అయ్యాము. ఈ మధ్యలో గ్యాప్ ని ఫిలప్ చేయడానికే మెడిటేషను, భక్తి. మళ్ళీ చూడండి జాగ్రత్తగా, అర్థం కాని వాళ్ళు, కొత్త వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇది కర్మని కర్మయోగంగా మార్చుకున్నాం. అంటే ముందేమో అన్ని కోరికలు చేసుకుంటూ కోరికలు తీర్చుకోవాలని వస్తున్నాను. అందరికి నా చేతులు క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. ఇదేమో కర్మ అనుకోండి. కోరికలు తీర్చుకుని తర్వాత కోరికలు లేకుండా పనులు చేస్తున్నాను, బాధ్యతగా చేస్తున్నాను, నిష్కామంగా చేస్తున్నాను, చిత్తశుద్ధి తయారైంది. ఇప్పుడు ఇక్కడ ఇటు పక్క ఉన్నది నా 2 ఉంగరాలు ఉన్నటువంటిది జ్ఞానయోగం.
ఈ జ్ఞానయోగానికి దాదాపు దగ్గరగా వచ్చేసాను నేను కర్మయోగం ద్వారా. కర్మయోగము, జ్ఞానయోగము, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ని ఫిలప్ చేయడానికి మెడిటేషన్, భక్తి యోగము అందాయి. కాబట్టి ఏంటంటే కర్మ చేయాలి, కానీ బాధ్యతలో చేయాలి. కర్మ చేసిన తర్వాత వాటి ఫలితాల గురించి మనం ఆలోచించకూడదు. భగవంతుడు చాలా క్లియర్ గా చెప్పాడు, నీకు కర్మ చేయడానికి మాత్రమే అర్హత ఉంది, దాని ఫలితాలు ఆశించే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఏదైనా జరగచ్చు, కర్మ చేసిన తర్వాత ఏదైనా జరగచ్చు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎగ్జామ్ పేపర్ ఉంది, ఆ పేపర్ నేను బాగానే రాశాను, కానీ ఆ పేపర్ లోపల కొన్ని పేపర్లు మిస్ అయిపోయాయి. అది సరిగ్గా టై చేయలేదు, నెంబర్ సరిగ్గా రాయలేదు, ఎగ్జామినర్ సరిగ్గా దిద్దలేదు, దిద్దిన తర్వాత వాడు డేటా ఎంట్రీ ఆపరేటర్ సరిగ్గా ఎంటర్ చేయలేదు, ఏ రిజల్ట్ వస్తుందో తెలియదు. నేను ఇవాళ రాసినదే నాకు వస్తాయి మార్కులు అనుకుంటే అది అబద్ధం. జీవితంలో కూడా అంతే, నా క్వశ్చన్ పేపర్ వేరు, వాడి క్వశ్చన్ పేపర్ వేరు, అందరికీ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. కాబట్టి నాకు వచ్చిన ఫలితం వాడికి రావాలని లేదు, వాడికి వచ్చిన ఫలితం నాకు రావాలని లేదు. ఆ అమ్మాయి అస్సలు బాగుండదు, పాపం పెళ్లిలా అవుతుందో అనుకుంటారు. ఇక్కడేమో అందమైన అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి పెళ్లి అవ్వదు, ముందు ఆ అమ్మాయికి తొందరగా పెళ్లి అయిపోతుంది. ఎవరి గీత ఎలా ఉందో తెలియదు. ఇదే ప్రకృతి యొక్క రహస్యము. ప్రకృతి లోపల ఇవన్నీ కూడా ఒకరికి లోబడి పనిచేస్తున్నాయి. ఎవరతను, ఎవర పరమాత్మ, ఆ పరమాత్మ గురించి తెలియజేసేవే ఈ శ్లోకాలు. జై శ్రీకృష్ణ. ఒక్కసారి సంగీత గారు మొదటి 2 శ్లోకాలు చదువుతారా? ఓకే. కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతి మహోదధో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. అద్భుతం. ఇందులో మన మొదటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మన భగవద్గీత లాగే కర్మను గురించే చెబుతాయి. రమణ మహర్షి ఒక మహానుభావుడు, ఆయన శరీరాన్ని పట్టించుకోలేదు అని చెప్పాము. ఎందుకంటే ఒకసారి శరీరాన్ని పట్టించుకుని మనం దేవుడిని విగ్రహం రూపంలో చూస్తే దేవుడు కనిపించాడు మనకు. అది రాయి అన్నంతసేపు అందులో దేవుడు కనిపించాడు. కానీ ఒకసారి అది దేవుడు అనుకున్నాక ఇంకా ఈ దేహంతో పని లేదు. రమణ మహర్షికి శరీరం మొత్తము కూడా విషపు కీటకాలు, పాములు, తేళ్లు, జెర్రులు ఇవన్నీ కుడుతున్నా కూడా ఆయన నిర్లిప్తంగా ఉండగలిగాడు. దానికి కారణం ఏంటంటే ఈ శరీరం నాది కాదు. ఈ చొక్కాకి ఏమన్నా ఇదైతే మనం కొద్దిసేపు బాధపడి వదిలేస్తాం, కానీ చొక్కా తీసేసి కొత్త చొక్కా వేసుకుంటాం. అదే విధంగా శరీరం కూడా మనం మార్చుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ శరీరము ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శరీరానికి ఆధారభూతమైనటువంటిది ఏది, అది మనం గుర్తించాలి. ఇప్పుడు ఉన్నటువంటి చాలా సులభమైన శ్లోకాలు ఇవి. ఎంత బాగున్నాయంటే మీరు పారాయణం కూడా తప్పక నేర్చుకోండి. ఒక 10-15 నిమిషాలైనా తప్పక పారాయణము ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఇది పారాయణం చేస్తే పుణ్యం ఏమీ రాదు, కానీ ఏమవుతుందంటే ఆ సారాన్ని నెత్తిలోకి ఎక్కించుకోవచ్చు. కర్తురాజ్ఞయ, కర్తుహు అంటే ఎవరు అంటే సృష్టికర్త. ఎవరైతే ఈ సృష్టిని నిర్మించాడో భగవంతుడు, ఎవరి ఉల్లంఘించలేని శాసనం వల్ల ఈ ప్రపంచమంతా ఉన్నదో ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆయన ఆజ్ఞ వల్లనే మన కర్మకు ఫలితం వస్తుంది. అంతేగాని మనం చేయడం వల్ల రాదు. ఎందుకంటే కర్మ జడము, ఇనర్ట్, దానికి ఏమి ఫలితం లేదు, కర్మకి ఏమి ఫలితం లేదు. కానీ కర్మకు ఫలితం ఇచ్చేది ఒక దేవుడు అని వాడున్నాడు. కాబట్టి జడమైనటువంటి వస్తువు చైతన్యవంతమైనటువంటి వస్తువు అయ్యే అవకాశం ఎక్కడుంది? జడమైనటువంటి కర్మ దేవుడు అయ్యే అవకాశం ఎక్కడి నుంచి ఉంది? ఒక్కసారి ఆలోచిద్దాం. కర్మ అనేది జడం. జడం అంటే ఏంటి? శక్తి లేని దాన్ని జడం అంటారు. చైతన్యం అంటే ఏంటి? శక్తి ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి నేను స్టవ్ మీద అన్ని వస్తువులు పెట్టాను, కింద నేను ఇది కనుక వెలిగించకపోతే, స్టవ్ కనుక వెలిగించకపోతే ఇందులోపల శక్తి రాదు. ఇవన్నీ కూడా జడము. కాబట్టి జడము ఎలా ఫలితం ఇస్తుంది నీకు? దాన్ని డైరెక్ట్ గా మనము అందులో వేసేసి స్టవ్ మీద పెట్టాము, కింద అగ్గి పెట్టలేదు, తర్వాత అన్ని అలా తినేస్తామా? తినము. అదే విధంగా ఇవన్నీ కూడా పండడానికి భగవంతుడు ఉన్నాడు. మనం ఈ విషయాన్ని భగవంతుడి యొక్క క్వాలిటీస్ తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? భగవంతుడు 35 లక్షణాలలో ఏం చెప్పాడంటే నేను ఉదాసీనుడనై ఉంటాను, అదే విధంగా మీరంతా కూడా ఉదాసీనంగా ఉండండి అన్నాడు. ఉదాసీనం అంటే ఏంటి? డల్గా కూర్చోవడం కాదు. ఆసీనము, ఉన్నత స్థానంలో కూర్చోవడము. ఉన్నత స్థానంలో ఎవరు కూర్చుంటారు? జడ్జి కూర్చుంటాడు. కూర్చుని ఆయన ఏం చేస్తాడు? ఎవరిపైన ఆయనకి కోరిక ఉండదు, ఎవరి వైపు న్యాయం ఉందో అటు జరిగేలాగా చేస్తాడు. అదే విధంగా భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎటువైపు న్యాయం ఉందో అటువైపు ఫలితం చక్కగా వచ్చేలాగా చూస్తాడు. మన కర్మలు మనం అనుభవించక తప్పదు. ఎక్కడ పోయినా ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ రోజు మనం చేసిన పాపానికి, ఈ రోజు మనం చేసిన పుణ్యానికి
ఫలితం అనుభవించక తప్పదు. ఈ ప్రపంచంలో అందరు జీవులకి కర్మఫలాలు అందాయి. అయితే మనిషికి కర్మ చేసే స్వేచ్ఛ ఉందా లేదా? ఉంది. ఒకసారి ఎవరైనా జవాబు చెప్పండి దీనికి. మనిషికి కర్మ చేసే స్వేచ్ఛ ఉందా లేదా? కర్మ చేయడానికి కర్మ చేయడానికి ఉంటారు, కానీ ఎలాంటి కర్మలు అన్నది మళ్ళీ స్వేచ్ఛ లేదు. భగవంతుడు ఎవరిని కర్మలు ఇలా చేయొచ్చు. చేయు అలా చేయని ఏం చెప్పారు కదా. కర్మ అంటే చేయడానికి కర్మ స్వేచ్ఛ కర్మ ఉంది. కరెక్ట్. కర్మ చేయడానికి స్వేచ్ఛ ఉంది. చేయడానికి స్వేచ్ఛ ఉంది. అంటే ఎలాంటి కర్మలు అన్నది స్వేచ్ఛ లేదు మళ్ళీ. ఎలాంటి కర్మలు అంటే చేయొచ్చు. నేను చెడు కావాలంటే చెడు చేసుకోవచ్చు, మంచి కావాలంటే మంచి చేసుకోవచ్చు. కానీ కర్మ చేసే స్వేచ్ఛ ఉంది. కానీ ఫలితం మాత్రం దేవుడే ఇస్తాడు. మంచికి మంచి, చెడుకు చెడు. అవునా? ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి చెప్పండి దీనికి జవాబు. కర్మ చేయడానికి మనకు స్వతంత్రం ఉందా? నేను కావలసిన కర్మను చేయగలుగుతున్నానా? ఎవరైనా సరే ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు ఒక్కసారి. ప్రభావతి గారు చెప్పండి. ఉంది కదా స్వతంత్రం, కర్మ చేయడానికి స్వతంత్రం ఉంది కదా. కర్మ చేయడానికి. అయితే కర్మ యొక్క ఫలితాన్ని నేను అనుకున్నట్టుగా తెచ్చుకోవడానికి నాకు శక్తి ఉందా? లేదు. కర్మకైనా మన ఫలితానికైనా ఆయనే కర్త కాదు. కర్మకు ఆయన కర్త కాదు. కర్మకు ఆయన కర్త కాదు. కర్మకి నేను మంచి పని కావాలంటే మంచి పని చేసుకోగలను, చెడు పని కావాలంటే చెడు పని చేసుకోగలను. ఉదాహరణకి ఈ ప్రవచనానికి రావాలి అనుకుంటే రావచ్చు, మధ్యలో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. అది మీ పైన ఆధారపడిందా, దేవుడి పైన ఆధారపడిందా? మన పైననే ఆధారపడింది. ఇప్పుడు మీరు మానేయాలంటే మనకు వెళ్ళిపోవచ్చు, కావాలంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా మందికి ఏమవుతుందంటే జీవితం లోపల మంచి పని చేయడానికి మనసు ఒప్పదు, కానీ అందరికీ పుణ్యం కావాలి. ఎవరికి పాపం వద్దు, కానీ చెడు పని చేయకుండా ఆపరు. చెడు పని అందరూ చేస్తూ ఉంటారు, కానీ మంచి పని మాత్రం చేయడానికి ఎవరికి ప్రపంచంలో ఇష్టపడుతూ ఉండరు. కాబట్టి మనకు స్వేచ్ఛ ఉంది. ఏ పని చేయడానికైనా సరే మనకు స్వేచ్ఛ ఉంది, కానీ ఆ ఫలితం మన చేతిలో లేదు. ఈ విషయాన్ని 1కి 10 సార్లు పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. ముందు పని చేయడమే నేను, పని యొక్క ఫలితం మాత్రము భగవంతుడి చేతుల్లో ఉంది. కర్తురాజ్ఞయ, కర్తు ప్లస్ ఆజ్ఞయ, కర్తురాజ్ఞయ. లక్ష్మి గారు అడగండి. అది ఎక్స్పీరియన్స్ మీదే తెలిసిపోతుంది కదా. మనం ఏదైనా చేసినా అది ఏదొస్తే అదే తీసుకోవాలి. కరెక్ట్. అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. కొంతమందికి ఎప్పటికీ రాదు కదా. చనిపోయే వరకు కూడా కోరికలు కోరుతూ దేవుని తిడుతూ, ఇందాక చెప్పే కదా, నా కొడుకుకు సీట్ వచ్చింది కాబట్టి గాడ్ ఈజ్ గ్రేట్. ఒకవేళ నా కొడుకు సీట్ రాకపోతే గాడ్ ఈజ్ నాట్ గ్రేట్. అంతేగాని కొడుకు సీట్ వచ్చినా సీట్ రాకపోయినా భగవంతుడా థ్యాంక్ యూ, నిన్ను నమ్ముకున్నాను, ఏది జరిగినా సరే పాల ముంచినా నీట ముంచినా అని అన్నాం అనుకోండి, అందులోపల మన పరిణతి కనిపిస్తుంది. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. మన పరిణతి కనిపించాలి భగవంతుడికి. మన పరిణతి కనిపించాలి భగవంతుడికి. పరిణతి వచ్చిన వ్యక్తిని భగవంతుడు తన చేతుల్లో మోసుకుంటూ తీసుకెళ్తాడు, తనలో కలుపుకుంటాడు. ఎందుకంటే మనము భగవంతుడికి వేరుగా లేము. మన లోపల రియలైజేషన్ రావడానికి భగవంతుడు ట్రై చేస్తాడు. మనం ఏదో సాధించాలనుకుంటాం. వివేకానందుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఆయనకి జీవితంలో. ఈయన దగ్గరికి వెళ్తారు, ఆయన గురువు గారు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఈ మార్గంలో రాలేనేమో అంటారు. ఆయన అంటారు, సరే మరి అమ్మవారిని వెళ్ళి కనుక్కో, నీకు అమ్మవారు ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాను అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. వివేకానంద ఆవిడని చూడగానే ఆవిడ ఏం కావాలంటుంది. ఈయన ఆల్రెడీ ఏమని డిసైడ్ అవుతాడు, నాకు నా చెల్లెలకి పెళ్లి కావాలి, నా అన్నకు ఉద్యోగం రావాలి, మా ఇంట్లో పేదరికం పోవాలి, ఇలా ఒక పెద్ద లిస్ట్ తీసుకొని ఉంటాడు. దేవుడు కనిపించగానే నీకేం కావాలి అంటే నాకు మోక్షం కావాలి అంటాడు. దేవుడు సరే అని చెప్పేసి అంటాడు. ఈయన బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత రామకృష్ణ అడుగుతాడు వివేకానందని, నాయన దేవుడు కనిపించాడు అంటే కనిపించాడు. ఏం కోరుకున్నావు అంటే మోక్షం కోరుకున్నాను దేవుణ్ణి, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అడగలేదు అంటాడు. సరే ఇంకొక ఆపర్చునిటీ ఇస్తా, వెళ్ళు, బెస్ట్ ఆఫ్ 3. సో ఈసారి ఏం కోరుకుంటావో చూడు అని మళ్ళీ లోపలికి వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ దేవుడు కనిపిస్తాడు. కనిపిగానే మళ్ళీ ఏం కావాలి అంటే మోక్షం అంటాడు. బయటకు వచ్చేస్తాడు. ఏమైంది అంటాడు. అంటే గురువుగారు మీరు చెప్పిన బెస్ట్ ఆఫ్ 3 అవసరం లేదు, ఇంకా రెండిట్లోనే తెలిసిపోయింది. నేను ఎవరి కర్మలని మార్చే స్టేజ్లో లేను. శ్రీకృష్ణుడు ప్రపంచంలో ఎంతమంది గీతను మార్చగలిగాడు? రామబాణం ఆపిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం. ఆపదు. ఎవరికి వాళ్ళే మారాలి, అంతేగాని దేవుడు నన్ను మారుస్తాడు అనుకోవద్దు. ఓకే, కొంతమందికి అది జరుగుతుంది, జరగదని నేను అనను. కొంతమందికి ఆ అనుభవం వస్తుంది. ఇప్పుడు ఆయనకి రమణ మహర్షికి జరిగినట్టుగా కొంతమందికి ఆ అనుభవం వస్తుంది. కానీ మనము దేవుడి పైన వదిలేయద్దు దయచేసి. ప్లీజ్ రిక్వెస్ట్ ఇది. ఎవరిది వారే ప్రయత్నం చేయాలి.
నేనెవరిని? ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరాన్ని కాదు అన్నప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి పాపాలు ఇవన్నీ నాకు అవసరమా? ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ఆచార వ్యవహారాలు, ఈ కర్మకాండలు, ఈ కోరికలు ఇవన్నీ నాకు అవసరమా? నా బాధ్యతలు నేను తీర్చుకున్న తర్వాత ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా కోరికలు కోరుకుంటూ ఉన్నానే, ఇది అవసరమా నాకు? 50 ఏళ్ల తర్వాత నేను వానప్రస్థం వైపు వెళ్ళడం లేదు, ఇంకా కూడా డ్రెస్సులు వేసేసుకొని ఆచార వ్యవహారాలు, పూజలు, పునస్కారాలు చేసి ఇదే భక్తి అని మళ్ళీ జనాలకు చెప్తున్నాం. జనాలకి కర్మకాండలే భక్తి అని చెప్తున్నారు జనాలు. కర్మకాండలు చేసేసి బాగా భక్తి అంటారు. అది కాదు భక్తి. భక్తి అంటే భావన. భక్తి అంటే భావన. ఆ భావన లేకుండా చేసే కర్మకాండలు ఎలా ఫలితాన్ని ఇస్తాయి? ఎందుకంటే కర్మలు జడము. సృష్టికర్త యొక్క ఆజ్ఞ వల్లనే ఈ ప్రపంచమంతా కూడా అద్భుతంగా జరుగుతుంది అని రమణ మహర్షి ఏం చేశారు? ముందు సృష్టికర్తను తలుచుకున్నాడు. అంటే ఏ కొత్త కావ్యం వచ్చినా అందులో మొట్టమొదట దేవుణ్ణి తలుచుకోవాలి. మంగళాచరణం అంటారు దాన్ని. ఆ మంగళకరంగా ప్రారంభమైంది ఇందులో ఏంటి? సృష్టికర్త యొక్క అనుజ్ఞ వల్లనే ఈ ప్రపంచమంతా నడుస్తోంది. మనిషికి కర్మ స్వేచ్ఛ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా కర్మలు చేస్తాడు, ఫలితం వస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. అలా కనుక ఉంటే ఇక ప్రతి మనిషి దేవుడైపోతాడు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు నాకు ఒకళ్ళు ఇద్దరంటే పడేది కాదు. నేను వాళ్ళ మీద ఇది చేసి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు మంచి జరగాలి, వాడికి చెడు జరగాలి అని చెప్పి దేవుడిని ప్రార్థిస్తున్నాను. అదే టైంకి వాడు కూడా దేవాలయంలోకి వచ్చాడు. వాడి కోరిక కూడా నా కోరికే అనుకోండి. వాడికి మంచి జరగాలి, నాకు చెడు జరగాలి అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు దేవుడు ఎవరి కోరిక తీర్చాలి? కాబట్టి కోరికకు తగ్గట్టుగా ఫలితం ఉంటుంది అని అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి కర్మకాండలు అవి మనను మంచి దారిలో పెట్టడానికి చేసినటువంటివి. కానీ మనం వాటిని మంచిగా తీసుకోకుండా మన అహంకారం పెంచుకోవడానికి, వేరే వాళ్ళని తప్పనడానికి, నువ్వు ఇది చెయ్యి ముందు తర్వాత వెళ్ళొచ్చు, నువ్వు ఇది చెయ్యి ముందు అంటారు. ఇది చేస్తూ చేస్తూ ఇందులోనే ఉండిపోతున్నారు జనాలు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. కర్మకాండలు చెయ్యాలి, చేస్తూ చేస్తూ అందులోనే ఉండిపోతే, అందులోంచి బయటికి రాలేకపోతే జీవితాంతము కర్మకాండలు, కోరికలు, 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 కర్మకాండలు, కోరికలు, కర్మకాండలు, అహంకారము, అహంభావము, బయట వాళ్ళకి చూపించుకోవడము, వీటిలోనే జరిగిపోతుంది. ఇప్పటికీ కూడా జనాలు చేసే నోములు అవి ఇవి చూస్తున్నాను. నేను చెప్పే కదా, మా ఫ్రెండ్ ఒకటి చాటల నోము చేసి నన్ను డిన్నర్కి పిలిచాడు, నన్ను లంచ్ కు పిలిచాడు. ఏమనాలి నేను? ఇంకా జనాలందరూ వచ్చారు, అది వాళ్ళకు గొప్పగా అందరి ఇంటికి వచ్చారు, అందరికి చూపించుకోవచ్చు. 70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, మనుషుల్ని చూడాలనే కోరిక అంతే వాళ్ళకి. కాబట్టి ఏంటంటే కోరికలు తీరుతాయి అనేది లేదు. కర్మ వల్ల కోరికలు తీరవు ఎప్పటికీ. కర్మ బాధ్యతగా చేయాలి. చేయడం వల్ల ఏమవుతుంది? మన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. మనకు ఉన్నటువంటి ఏదైతే బ్యాడ్ అకౌంట్ ఉందో అది మొత్తం కొట్టుకుపోతుంది. కాబట్టి మనం బాధ్యతగా చేస్తూ ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి మనిషి కోరుకున్నటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనిషి కర్మ మాత్రమే ఆచరించగలడు. కానీ నా కోరికకు తగ్గటువంటి ఫలితాన్ని నేను కోరుకునే సామర్థ్యం నాకు లేదు. కాబట్టి కర్తురాజ్ఞయ, కర్తురాజ్ఞయ, భగవంతుడు ఎవడైతే సృష్టికర్త ఉన్నాడో, ఇక్కడ కర్త అంటే భగవంతుడు, ఆయన యొక్క ఆదేశానుసారమే కోరికలన్నీ తీరుతున్నాయి. ధర్మాన్ని సృష్టించింది భగవంతుడు, ఆయనకు తగ్గట్టుగానే ధర్మం వస్తుంది. కాబట్టి ఈశ్వర ఆజ్ఞకి అందరము తలవంచక తప్పదు. మనము భగవంతుడికి నేను ఇలా కోరుకున్నాను, నాకు నువ్వు చేయలేదు, నాకు సీట్ వచ్చింది కాబట్టి యు ఆర్ గ్రేట్, సీట్ రాకపోతే యు ఆర్ నాట్ గ్రేట్ అని భగవంతుని చెడు రూపంలోకి తీసుకోకూడదు. ఎందుకంటే భగవంతుడు చైతన్యము, ఆ చైతన్యం మన అందరిలో ఉంది. ఆ చైతన్యం మనలో ఉండడం వల్లనే మనం అందరము ఇలా మాట్లాడగలుగుతున్నాము, ఇలా కూర్చోగలుగుతున్నాము, ఇలా నించోగలుగుతున్నాము. అందుకని భగవంతుడు ఏమంటున్నాడంటే 2వ శ్లోకం లోపల కర్మ అనేది అశాశ్వతం. ఎందుకంటే ఎన్ని చేస్తున్నామో, ఎంత చేస్తున్నామో అగాధమైనటువంటి కర్మ సముద్రం. ఈ మాటకి ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మహా ఉదది అంటాడు అంటే ఏమిటి? కృతి మహోదధౌ అంటే ఈ మహా ఉదది అంటే పెద్ద సముద్రం. ఈ కర్మ అనేటటువంటి పెద్ద సముద్రంలో పడిపోయి కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. కర్మలు చేస్తున్నాం. ఇవాళ ఎవరో చెప్పారు కర్మ చేయండి, జ్ఞానంలోకి ఎట్లా వెళ్తావే, ముందు కర్మ చేయి ఫస్ట్ అంటాడు ఎవడో. సరే, కర్మ చేశాం, మళ్ళీ కర్మ చేశాం, మళ్ళీ కర్మ చేశాం, మళ్ళీ కర్మ చేశాం. ఈ ప్రతిబంధకము, మోక్షానికి ప్రతిబంధకం ఇది. ఆ అగాధమైనటువంటి కర్మ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాము. 12,000 ఫీట్ 14,000 ఫీట్ వరకు మీటర్స్ వరకు వెళ్ళిపోతున్నాము. ఎవరెస్ట్ 8,800 మీటర్లే, కానీ అంతకంటే లోతైనటువంటిది సముద్రం. ఆ అగాధంలోకి వెళ్ళిపోతున్నాము. కర్మలు చేయడంలో అగాధంలోకి వెళ్ళిపోతున్నాము. దాన్ని యోగంగా మనం మార్చుకోవడం లేదు. మార్చుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది? మనం పతనం అవుతున్నాము.
కృతి మహోదధౌ పతన కారణం. మనం పతనం అవడానికి కారణమవుతున్నాయి ఈ కర్మలు. ఎందుకంటే కర్మలు అనేవి జడం. కర్మలు ఫలితాన్ని ఇవ్వవు, దేవుడు ఫలితాలను ఇస్తాడు. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. కర్మలు ఫలితాన్ని ఇవ్వవు, దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. కానీ నేనేం చేస్తున్నాను, ఈ కర్మకాండలలో కొట్టుకుపోతూ జనాలకు చూపించుకుంటూ ఇవి చేస్తూ అవి చేస్తూ భక్తి భావం లేకుండా నేనేం చేస్తున్నాను, ఈ అగాధంలోకి వెళ్ళిపోతున్నాను, ఈ కర్మల అగాధంలోకి వెళ్తున్నాను. 80 ఏళ్ళు వచ్చినా అవే కర్మకాండలు, అవే చీరలు కట్టేసుకోవడము, అవే దోతీలు కట్టేసుకోవడము, అవే పిలిపియడము బ్రాహ్మణులని, వాడు మొబైల్ చూసుకుంటూ జోక్స్ చెప్పుకుంటూ కర్మలు చేయడము, నేను దబదబా ఫోటోలు దిగి గ్రూపులలో పెట్టడము, ఇదే జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు మోక్షం అనేది ఏదైతే మన అసలు లక్ష్యమో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోతున్నాం. ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. ఫలం అశాశ్వతం, ఫలం అశాశ్వతమైనటువంటిది, శాశ్వతం కాదు. కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో అది అశాశ్వతం, టెంపరరీ. ఆ టెంపరరీ అనుభవం కోసం నువ్వేం చేస్తున్నావు, ఒక అగాధమైనటువంటి కర్మల లోపల పడిపోతున్నావు. ఇది గతి నిరోధకం, నీ డైరెక్షన్ కి అడ్డొచ్చేస్తుంది. నీ డైరెక్షన్ ఏంటి, ఇలా మోక్షం వైపు వెళ్తున్నావు. కర్మలు ఎవడో వచ్చి ముందు కర్మ చేయవే, కర్మ చేస్తూ అగాధంలోకి దిగిపోయాం. కాబట్టి ఏంటంటే ఈ గొప్పదైనటువంటి కర్మ అనేటటువంటి మహాసముద్రం లోపల నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయేది కొట్టుమిట్టాడుతూ పతనం అయిపోతున్నాను. పతనం అయిపోయి ఏంటి, నా అసలు స్వరూపమైన మోక్ష స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాను. చిన్నప్పుడు ఏవో పూజలు చేసాము, కోరికలు కోరుకున్నాము, ఓకే. తర్వాత రెండో మెట్టు ఎక్కాలి కదా. ఇప్పుడు నేను ఎంతసేపు అవే చేస్తున్నాను. ఇప్పుడు నేను ముందు పసుపు పూజలు కుంకుమ పూజలు చేశాను, ఓకే మంచిది. తర్వాత నేను అభిషేకాలు చేశాను, ఓకే మంచిది. భగవంతుడికి అందరికీ చూపించుకుంటూ గొప్ప చూపించుకుపోయి మంచిది. ఎన్నాళ్ళు చూపించుకుంటాం అది? 70 ఏళ్ల వరకు, 80 ఏళ్ల వరకు. మన లోపల మార్పు రావద్దా? నిష్కామ కర్మ రావద్దా? లేకపోతే ఏమవుతుంది, భయంకరమైనటువంటి కర్మ సముద్రంలోకి మనం వెళ్ళిపోతున్నాము. కాబట్టి మనకు కావాల్సినటువంటి నిత్య సుఖం, ఎప్పటికీ ఉండేటటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం, ఆ అనంతమైనటువంటి ఆనందానికి మనం అందరము దూరం అవుతున్నామా లేదా? కర్మలు ఎప్పటికీ కూడా అనంతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. జ్ఞానం మాత్రమే అనంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానం అంటే ఏంటి, నేను ఆత్మస్వరూపుడని, నేను ఆ భగవంతుడి స్వరూపుడను, ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరంతో చేసేవన్నీ కూడా అశాశ్వతాలు. ఈ శరీరం నాకుండగా, బుద్ధి నాకుండగా, ఈ రెండింటిని ఉపయోగించి నేను మోక్ష మార్గం వైపుకి ఆలోచిస్తూ అడుగు పెడతాను, బుర్రకు పని చెప్తాను. కాబట్టి కర్మలు ఆచరించాలి, కర్మలు ఆచరించకుండా ఉండొద్దు, కానీ వాటిని బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఊర్వారుకం ఇవ బంధనాత్, పండు దోసకాయ ఎదురు చూస్తోంది, పడిపోవడానికి ఎదురు చూస్తోంది. ఆ విధంగా మనం ఇక్కడ ఉన్నంత వరకు కర్మలు చేయక తప్పదు. కానీ అవి ఏంటంటే నిర్లిప్తంగా చెయ్యాలి. నిర్లిప్తంగా, నాకు సంబంధం లేదు, ఇవన్నీ చెయ్యాలి కాబట్టి బాధ్యతగా చేస్తున్నాను. కాబట్టి ఈ కర్మ సముద్రంలోంచి నేను బయటపడాలి అంటే మరి మార్గం ఉందా? కర్మ జడము, కర్మ యొక్క ఫలితాలను భగవంతుడే ఇస్తాడు, కానీ కర్మలు ఇవ్వవు ఫలితాన్ని. జడ వస్తువులకి చైతన్యమైనటువంటి శక్తి లేదు, అటువంటిది నేను ఇచ్చే అవకాశం లేదు కదా అని చెప్పేసి చెప్పాడనమాట. అద్భుతమైనటువంటి ఉపదేశ సారంలో 2 శ్లోకాలని మనం నేర్చుకున్నాము. ఎవరికైనా ప్రశ్నలుంటే అడుగుదాము. తర్వాత ఒక 5 మినిట్స్ మీరు శ్లోక పారాయణం కూడా చేసుకున్నామంటే చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఇది. ఎందుకంటే ఈ సారం తెలుసుకోవాలంటే అందులో ఎంత సింపుల్ వి తెలుసా మీకు? 5 అక్షరాలు. ఇప్పుడు మీకు అనుష్ఠుప్ ఛందస్ అయినా 8 5 అక్షరాలు ఎంత సింపుల్ గా ఉన్నాయో చూడండి. కర్తురాజ్ఞయ, ప్రాప్యతే ఫలం, కర్మ తజ్జడం, ఇవన్నీ చూడండి 5 అక్షరాలు. 5 అక్షరాలు, చిన్నగా సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్. మీనింగ్ కూడా మీకు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయో చూడండి, మీకు ఏం కష్టం లేదు. ఏమంటాడు, కృతి మహోదధౌ, పతన కారణం 6 అక్షరాలు, ఇది 6 అక్షరాలు. ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. ఎంత సింపుల్, ఏమన్నా కష్టం అసలు? అంటే సంస్కృతం పెద్దగా రాకపోయినా కూడా ఈ శ్లోకాలు అర్థమయ్యేంత సులభంగా మనకు కావ్యకంఠ మహాముని అందించారు. మహర్షి అందించినటువంటి ఉపదేశాల యొక్క పూర్తి సారాన్ని, దీన్నే వేదాంత సారం అంటాము. హిందూ ధర్మ సారం మొత్తము ఉపదేశ సారంలో ఉంది. భగవద్గీతలో ఉన్న సారమే ఇందులో ఉంది. అందుకే రెండింటిని మనం ప్యారలల్ గా నేర్చుకుంటున్నాము, సమాంతరంగా నేర్చుకుంటున్నాము. అత్యద్భుతమైనటువంటి జీవిత రహస్యాన్ని తెలిపేటటువంటి ఇది చాలా సులభంగా. కృతి మహోదధౌ, పతన కారణం, ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా సింపుల్ గా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఉపదేశ సారంలో మనము మొదటి తరగతిని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ప్రశ్నోత్తరాలకి సమయం తీసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ.
జస్ట్ చిన్న సార్ గతి నిరోధకం అన్నది చిన్న క్లారిటీ కావాలి సార్. ఒక్క నిమిషం, సుధామోహన్ గారు తర్వాత ప్రభావతి గారు, ఒకరి తర్వాత ఒకరు. శాశ్వతం అన్నది అర్థమైంది, చెప్పేసారు. గతి నిరోధకం నాకు అర్థం అవ్వలేదు సార్, కొంచెం క్లారిటీ. షూర్. గతి అంటే ఏంటి? డైరెక్షన్. గతి శక్తి అంటారు, డైరెక్షన్. మన డైరెక్షన్ ఏముండాలి? మోక్షం అనేది మన డైరెక్షన్, అవునా? గతి అనేది మన డైరెక్షన్. ఏ వైపులో వెళ్తున్నాం మనం అంతా కూడా మోక్ష మార్గం. ఆ గతి నిరోధకం. కర్మలు చేయడమే, కర్మలు ఏవైతే కంటిన్యూస్ గా చేస్తూ ఉన్నామో అది నిరోధకం అవుతుంది. చిన్నప్పుడు చేసాము, ఓకే, మనము చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నాము, ఓకే. 10th క్లాస్ లో కూడా ఏబిసిడీలు నేర్చుకుంటారా? ఇంటర్ లో కూడా ఏబిసిడీలు నేర్చుకుంటారా? ఇంజనీరింగ్ లో కూడా ఏబిసిడీలు నేర్చుకుంటారా? నిరోధకం. అక్కడ ఆపేస్తున్నాయి, మన ఏబిసిడీల దగ్గర ఆపేస్తున్నాయి. కాబట్టి ముందుగా చేస్తూ, ఆ కర్మల లోపల నిష్కామంగా చేస్తూ, ఆ కర్మల లోపల భగవంతుడిని ఊహిస్తూ, ఆ కర్మలను చూస్తూ మనకు చిత్తశుద్ధి కలిగించుకునేదాకా చేసుకుంటూ వెళ్ళాలి. అది కరెక్ట్ అయిన మార్గం. కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. గతి, ఆ గతి అంటే మోక్షం. ఇక్కడ ఆ మోక్షానికి నిరోధము అని చెప్తున్నారు. అంటే కర్మని కర్మ ద్వారా ఆశించడం గతికి అంటే మోక్షానికి అడ్డు అని చెప్తున్నారు. అడ్డు, మోక్షానికి అడ్డు. ఈ సముద్రం ఏదైతే వెళ్తున్నామో, కర్మల సముద్రం. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అభిషేకాలు చెయ్యి, ఇంకా పూజలు చెయ్యి, ఇంకా వ్రతాలు చెయ్యి, ఇంకా ఇవి చెయ్యి, ఇంకా అవి చెయ్యి, నోములు చెయ్యు అనుకుంటూ కోరికల కోసమై మళ్ళొకసారి గుర్తుంచుకోండి, కోరికలతో చేసే కర్మలని మాత్రమే మనం ఇవాళ ఎప్పుడు మనము అసహించుకుంటాము. కోరికలు లేకుండా చెయ్యాలి. కానీ మనకేమవుతుందంటే ఈ మహాసముద్రంలో పడ్డాక 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు కూడా ఈ కర్మలు కోరికల కోసమే చేస్తున్నారు. అది తప్పు. అది మనకు మోక్షానికి అడ్డు అని చెప్పి చెప్తున్నాడు. జై శ్రీ. ప్రభావతి గారు, తర్వాత జయ వి గారు. ప్రభావతి గారు, తర్వాత జయ వి గారు. ప్రభావతి గారు. సార్, ఇప్పుడు రామనాథుడు బుద్ధి మంచి వ్యక్తిగా కదా, భక్తికి ఆయనకు ప్రత్యక్షం అవుతాడు కదా, ఇచ్చి ఆయనకు ఇవి ఇస్తాడు కదా, ఇస్తారు కదా. అది ఎలాగా? అది క్లియర్ గా మంచి వ్యక్తి కాకపోయినా ఆయన ప్రత్యక్షమయ్యా అదే మనం భక్తిలోకి వచ్చినప్పుడు తెలుసుకుందాం. అది ప్రస్తుతానికి మనం భక్తి గురించి మాట్లాడటం లేదు, కర్మ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. భక్తిలోకి వచ్చినప్పుడు తప్పకుండా తెలుసుకుందాం అది. షూర్. జయ వి గారు. జయ వి గారు. జయ గురుదత్త అండి. జయ గురుదత్త. నేను ఇవాళ ఫస్ట్ టైమే వింటున్నాను. సో ఇంక నేను నెక్స్ట్ టైం అడుగుతానండి, నాకు కొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే మటుకు. అది మీరు అంటే అన్మ్యూట్ అయితే డౌట్ కోసం. కృష్ణకుమారి గారు. పరిణితి చెందాలి అన్నారు సార్ మీరు. పరిణితి అంటే దాని గురించి వివరంగా చెప్పరా సార్ మీరు? పరిణతి అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ లో చదివింది సెకండ్ క్లాస్ లో చదువుతున్నారా? లేదు. సెకండ్ క్లాస్ లో చదివింది 5th క్లాస్ లో చదువుతున్నారా? లేదు సార్. కర్మలు చేసినా కూడా ఇంకా ఇంకా పరిణితి చెందాలి, ఇంకా ఇలా. కరెక్ట్. కర్మలు చేస్తూ పరిణతి అంటే ఏంటి? ముందు కోరికలతో చేశారు, సరేనా? ముందు కోరికల కోసం చేశారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తారు? కోరికలు ఆపుతూ మనస్ఫూర్తిగా చేస్తారు. ఇప్పుడు దేవతా పూజలు చాలా మంచివి. ఆ దేవతా పూజలని కోరికలు లేకుండా చేయండి. అదే విధంగా స్వాధ్యాయం అంటే ఇలాంటి ప్రవచనాలు వినడము, ఋషులు మనకు అందించిన, వేదవ్యాసులు లాంటి వాళ్ళు అందించిన పుస్తకాలు చదవడము, వాటిలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవడము, ఇది పరిణతి. తర్వాత భగవంతుడు అందించిన మెడిటేషన్, ఆ మెడిటేషన్ మార్గంలో వెళ్ళడము పరిణతి. తర్వాత కూర్చుని నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, ఈ ఇంత గొప్ప సృష్టికి కారణం ఎవరు, మనమున్నది ఇంత ప్లేస్ లో, ఇంత చిన్న భూమి, కానీ ఈ ప్రపంచంలో ఇలాంటివి కొన్ని లక్షల కోట్ల భూములు ఉన్నాయి, లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటికీ కారణభూతుడైన వాడు ఎవరు? ఆ శక్తికి మనం తల ఉంచుకుంటూ పోతే మన జీవితం చాలా చిన్నగా అనిపిస్తుంది. అప్పుడు మనకేమవుతుందంటే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అంటే ఈ బుద్ధికి పంతులు పెట్టారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కర్మకాండాలు ఒకసారి నేర్చేసుకుంటే అవి చదువుతూ పోతారు, అయిపోతుంది, వాళ్ళ జీవితం అక్కడ అయిపోతుంది. కానీ అలా కాకుండా మనం దాన్ని మొదట్లో అదే ప్రారంభమైనప్పటికీ కర్మలు చేస్తూ కర్మయోగంలోకి మారి, కర్మయోగంలోంచి మెడిటేషను, భక్తి, తర్వాత జ్ఞానంలోకి మెల్లమెల్లగా అడుగులెత్తడమే పరిణతి. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగా చెప్పారు సార్. చాలా గురుగారు. ఇప్పుడు ఇప్పుడు ఒక సందేహం. ఇప్పుడు మనకి ఈ కర్మ అంటే ఆ సారం మనకు రావాలి అంటే ఇప్పుడు ఏదో ఒక భగవన్ నామ, రామనో లేకపోతే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అనుకుని
దాన్ని మనం కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చుని లాగా దాన్నే మనం జపం చేస్తున్నట్టుగా చేస్తే మనకు జ్ఞానయోగంలోకి వెళ్ళే అవకాశం ఉందా? ముందు కర్మలలో ఎన్ని ఉన్నాయి మనకు? ప్రవచనాల రూపం లోపల అంటే చేసే స్వాధ్యాయము. ఓకే, తర్వాత దేవత. ఇప్పుడు మీరు చెప్తున్నది ఒక్క దేవత గురించి మాట్లాడుతున్నారు. దేవతలు, మనుషులు. ఇప్పుడు పూజ గురించి కానీ ఏదో ఒక నామం తీసుకుని దాన్నే జపిస్తూ ఉంటే, దాన్ని జపిస్తూ ఉంటే అంటే మీరు దేహాన్ని వదిలే, దేహం కాదు నేను అనుకున్న మరుక్షణం మీకు జ్ఞానం వచ్చినట్టే. నేను దేహం కాదు అని మీరు అనుభవపూర్వకంగా గుర్తిస్తే మీకు వచ్చినట్టే. ఒక విషయాన్ని రిపిటేషన్ చేయడం ద్వారా మీకు పుణ్యం రావచ్చేమో, ఆ శబ్దం యొక్క ఫలితం రావచ్చేమో మీకు తర్వాత జన్మలలో. కానీ ఒక మామాన్ని 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు రిపీట్ చేయడం ద్వారా మీకు మోక్షం రాదు. కేవలము ఆలోచన, నేను ఆత్మస్వరూపుడని అనే ఆలోచన వచ్చిన రోజు మాత్రమే, అంటే సత్యము తెలుసుకున్న మరుక్షణం మాత్రమే మనకు జన్మ ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అవును, ఇప్పుడు నేను ఓం నమ శివాయ అని ఇదే నామాన్ని నేను చేస్తూ ఉంటాను అనుకోండి, అలాగా అప్పుడు ఆ శివుడు నాకు ఆ జ్ఞానం ఇవ్వడా? పుణ్యం వస్తుంది, మీకు పుణ్యం వస్తుంది, అంతే. పుణ్యం వస్తుంది. మీరు దాని బదులు, అందుకే నేను ఏమంటున్నానంటే రొటీన్ గా చేసే పని ఒకటి, రెండోది బుద్ధికి పని పెట్టడం. బుద్ధికి పని పెట్టడం అంటే ఏమిటి? అలా మనస్సును నిగ్రహించుకుంటూ నేనెవరిని, ఈ సృష్టి ఎలా ఏర్పడింది అని భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఈ శరీరం అంటే మనకు ఒక వ్యామోహం తగ్గిపోతుంది. ఎప్పుడైతే శరీరం అంటే వ్యామోహం తగ్గిపోతుందో అయిపోయింది. నేను శరీరాన్ని కాదు అని గుర్తించిన మరుక్షణం నాకు ఇంకొక జన్మ ఉండదు. కాబట్టి కేవలము నామం వల్ల మనకు మోక్షం వస్తుందా? రాదు. కానీ నామం లోపల మనకు ప్రశాంతత కలిగి, నామంలో ఉన్నంతసేపు నామంలో ఉంటూ, నామం అయిపోయిన తర్వాత మనం ఆలోచిస్తూ సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశము సత్య దర్శనం. అవును, మరి ఇప్పుడు ఈ నామజపం చేస్తుంటే మన ఈ జీవుడు చేస్తున్నాడు అని ఆ భగవంతుడు మనకి సత్యాన్ని, మనకు మోక్షాన్ని, జ్ఞానానికి మనకి బుద్ధిలో కలగజేయడా? భగవంతుడు మనకు వేరుగా లేడు కదా, భగవంతుడు మనలోనే ఉన్నాడు కదా, మనలోనే ఉన్నాడు. రావచ్చు, అవకాశం ఉంది, ఎందుకు లేదు? అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన రమణ మహర్షి చేసింది కూడా తపస్సు అదే కదా. రమణ మహర్షి చేసిన తపస్సు ఏంటంటే నేను ఎవరిని, ఇప్పుడు అదే గౌతమ్ బుద్ధుడు చేసింది కూడా ఏంటి? ఆలోచన ద్వారా పెరగాలి, ఆలోచన పెరగాలి. మనకు రొటీన్ టాస్క్ వల్ల ఏమవుతుందంటే మనకు మనస్సు నిలవదు. ఉదాహరణకి నాకు లలితా సహస్రనామం వచ్చు అనుకోండి, లలితా సహస్రనామం ముందు వచ్చే వరకు చాలా శ్రద్ధగా చేస్తాను, వచ్చిన తర్వాత మనస్సు పరిపరి విధాల పరిగెడుతుంది. అలా కాకుండా మీరు చిత్తవృత్తులు గనక నిరోధించగలిగితే మీరు ధ్యాన యోగంలోకి వెళ్ళే అవకాశం ఉంది. చిత్తవృత్తులు అంటే ఏంటి? మనకు ఉన్నటువంటి ఆలోచనలు, వీటన్నిటిని నిగ్రహించుకుంటే వెళ్ళే అవకాశం ఉంది, మనకు వస్తుంది. ఈ ఉపదేశ సారంలో డీటెయిల్ గా ఇప్పుడు మనం ఇవాళ మొదటి మెట్టులో ఉన్నాం కదా, చివరి మెట్టులోకి వెళ్దాం తప్పకుండా, సరేనా? ఎందుకంటే ఇందులో చాలా మంది బిగినర్స్ కూడా ఉన్నారు కదా, ఆ బిగినర్స్ కోసము చాలా బాగా చెప్పారు గురువు గారు. థ్యాంక్ యూ. కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. కుమారి గారు అడగండి, మిగతా వాళ్ళు కూడా అడగని వాళ్ళందరూ అడగాలి ఇవాళ, ఎందుకంటే ఇది ఎక్కువగా తెలియని వాళ్ళ కోసం అన్నట్టుగా పెట్టుకున్నాము. ఇందులో చాలా మంది ఆల్రెడీ ఒక స్టేజ్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో 50 మంది పైగా ఆల్రెడీ ఇంతకు ముందు నా ప్రవచనాలు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పక ప్రశ్నలు అడగండి. కుమారి గారు అడగండి. మోక్షానికి 9 భక్తి మార్గాలు ఉన్నాయి కదా సార్, దాంట్లో కూడా దాస్యము ఇవన్నీ దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు కదండి మోక్షానికి? చెప్తాం, మనం భక్తి మార్గం వచ్చినప్పుడు చెప్తున్నాం, సరేనా? ఇంకొక 5 శ్లోకాలలో భక్తి మార్గంలోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడు మనం ఉన్నది కేవలం కర్మ మార్గంలో 2 శ్లోకాలు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? కర్మ అనేది జడము. కర్మ అనేటటువంటి సముద్రంలో దిగిపోతున్న వాడికి ఇవి ఎంతసేపు కూడా ఈ అభిషేకాలు, ఈ పూజలు, ఈ పునస్కారాలు, ఈ అహంకారము, నేను ఇంత చేశానండి, నేను తెలుసా 1,00,000 మందిని పిలిపించి పారాయణం చేయించా, మీకు తెలుసా నేను 1,00,00,000 మందిని పిలిపించి పారాయణం చేశా, ఓహో నేను వీళ్ళందరినీ ఫలానా చోటికి తీసుకెళ్లి అక్కడ ఇంకా పారాయణం చేయించా, నేను అందరితో అభిషేకాలు చేయించా, ఓహో నేను గాయత్రి మంత్రం చేయించా. అహంకారాలు పెరిగిపోతాయి. కానీ అందులోపల మనకేంటి కావాల్సింది? ఏదైతే సత్యం ఉందో సత్యానికి దూరం అయిపోతున్నాం మనం. మీరు చూసుకోండి, కావాలంటే కర్మకాండాలు చేస్తున్న ఎక్కువ మంది లోపల అహంకారమే పెరుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళు సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు, ఎప్పటికీ తెలుసుకోలేరు. జీవితాంతం వాళ్ళు కర్మకాండలే చేస్తూ ఉంటారు. కర్మకాండలు తప్పు కాదు, కర్మకాండలలోంచి ఒక్కొక్క స్థాయికి ఎదగాలి. ఆ ఎదగడానికే మనకు అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. కానీ జనాలందరూ ఏంది, ఏబిసిడీలు నేర్చుకుని నేను జీవితాంతం ఏబిసిడీ చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. నేను 20 ఏళ్లుగా ఏబిసిడీలు చేస్తున్నాను, ఇంకా ఏబిసిడీలే చేస్తానంటే ఎందుకు? ఇంకా
ఏబిసిడి నుంచి జెడ్ వరకు రావాలి, తర్వాత పదాలు నేర్చుకోవాలి, తర్వాత వాక్యాలు నేర్చుకోవాలి, తర్వాత కావ్యాలు రాయగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి కదా. ఆలోచించండి. మీరు పసుపు పూజలు, కుంకుమ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేయండి, తప్పులేదు. అవి ప్రాథమిక స్థాయివి. అవన్నీ చేస్తూ మీరేంటి నిష్కామంగా చేయడం అందులోంచి అలవాటు చేసుకో. అవన్నీ చేస్తూనే నిష్కామంగా, నిర్లిప్తంగా చేయండి. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఇవన్నీ నాకు పెద్దగా ఇష్టం ఉండవు. కానీ నేను అక్కడికి వెళ్తాను. ఎందుకంటే నేను వెళ్ళకపోతే జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళలో ఉన్న నమ్మకం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, అక్కడికి వెళ్ళి అందరితో పాటు దండం పెడతాను, అందరితో పాటు చప్పట్లు కొడతాను, అందరితో పాటు చేతులు ఊపుతాను. అందరూ పసుపు కుంకుమలు వేస్తే నేను పసుపు కుంకుమలు వేస్తాను. కానీ మనసులో నాకు సత్యం తెలియాలి. వేరే వాళ్ళని తప్పుదారిలోకి నేను తీసుకెళ్ళకూడదు. కానీ నాకు సత్యం తెలిసి ఉండాలి. ఏంటంటే భగవంతుడు కేవలం విగ్రహంలోనే లేడు, నా లోపల, నీ లోపల, ల్యాప్టాప్ లో, ప్రతి దాంట్లో, జడ వస్తువులోను చైతన్య వస్తువులోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేని ప్రదేశం లేదు. ఈ ప్రపంచం అంతా భగవంతుడిదే. నేను కూడా భగవంతుడు వాడినే అని చెప్పి తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ. అదే పరిణతి. జై శ్రీకృష్ణ. గురుగారు, జై ఈ శ్రీకృష్ణ. నిష్కామ కర్మ చేయడం అనేది చెత్తని బయట పారేయడం అన్నారు కదా, వాటికి కొన్ని ఉదాహరణలు చెప్తారా? ఏంటి ఎలాంటి చెత్త? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనము కామ్య కర్మల ద్వారా ఏమవుతుందంటే నెట్వర్క్ పెంచుకుంటాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సమాజంలో ఒక స్టేటస్ కావాలనుకుంటారు, 10 మంది మిత్రులు కావాలనుకుంటారు, 20 మంది మిత్రులు కావాలనుకుంటారు, 50 మంది మన ఇళ్లలో చేసే ఫంక్షన్స్ కి రావాలనుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మనకు ఆత్మీయులు ఉండరు. కొంతమంది మన పైన అసూయ పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనని చెడుగా కోరుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకు తప్పు జరిగితే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకు చెడు ఫలితాలు వస్తే బాగుండు అనుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మనని కావాలని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇక్కడ దాకా మీరు ఒప్పుకుంటారా లేదా? ముందు చెప్పండి ఫస్ట్. ఒప్పుకుంటాను. వెరీ గుడ్. ఇప్పుడు రెండో మాట. ఇందులోపల ఏమవుతుంది, మనం ఇది ఒప్పుకున్నాక తర్వాత ఆలోచించినట్లయితే వీళ్ళందరి ఆలోచనలు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఫంక్షన్ గురించి 2 రోజులు 3 రోజులు డిస్కస్ చేస్తాం, మనం 10 రోజులు డిస్కస్ చేస్తాం. నేను బిజీగా ఉన్నాను, ఈ ఫంక్షన్ లో బిజీగా ఉన్నాను, ఆ ఫంక్షన్ లో బిజీగా ఉన్నాను అని చెప్పేసి 15-20 రోజుల పాటు వీళ్ళ గురించి ఆలోచిస్తాం. ఇక్కడ ఎంత చెత్త పేరుకుందో ఒకసారి ఆలోచించండి. కొన్ని మంచి మాటలు, కొన్ని చెడ్డ మాటలు, కొన్ని మంచి మాటలు, కొన్ని చెడ్డ మాటలు. అప్పుడు మీకు ధ్యానం కుదురుతుందా? ఇవన్నీ చెత్త ఆలోచనలు ఉన్న దగ్గర మీకు భగవంతుడు నిలుస్తాడా? నిలబడు. కాబట్టి ఏంటంటే సమాజానికి క్రమ పద్ధతిలో దూరం కావాలి. ఒకరోజు దూరం అయిపోలేం. అందరికి వాళ్ళ ఫోన్ చేసేసి అందరి దోస్తు కటీఫ్ అని చెప్పకుండా క్రమ పద్ధతిలో సమాజానికి దూరం అవుతూ భగవంతుడికి దగ్గర అవ్వాలి. అప్పుడేమవుతుంది, ఈ చెత్త ఆలోచనల యొక్క ఉధృతి మన పైన తగ్గుతుంది. బాగా వస్తుంటాయి ఆలోచనలు, ఇలా 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 ఇలా. దాన్ని ఏం చేస్తాం, ఇలా 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 తగ్గించుకుంటాం. కొద్దిసేపటికి ఇలా ఆగిపోవాలి. గంట కొడతాం. గంట కొట్టడానికి అర్థం ఏంటో చెప్పగలరా మీరు? ముందు ఉధృతమైనటువంటి ఆలోచనలు, అందులోంచి నిశ్చల స్థితికి రావడం. ఆ నిశ్చల స్థితికి రావడమే చిత్తశుద్ధి. నిశ్చల స్థితికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆలోచనలు తగ్గిపోతుంది. ఆలోచనలు మీద చూపించేటటువంటి ప్రభావం తగ్గిపోతుంది. అలా ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు భగవంతుడు లోపలికి వెళ్ళడానికి ప్రవేశం. మీరు ఈ వాటర్ బాటిల్ లోపల నేను నీళ్లు బాగా నింపాను, ఓకే, ఇందులోపల ఇంకా నేనేమన్నా నింపగలనా? నింపలేను. ముందు దీన్ని ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసిన తర్వాత ఈ వాటర్ లోపల జ్యూస్ పోస్తాం. ఇప్పుడు నాకు ఈ వాటర్ కాదు, దేవుడు ఏమన్నాడంటే ఇందులో అమృతం పోస్తా అన్నాడు. ఇది ఫుల్ నింపుకున్నాను, నేను చెత్తతో నింపుకున్నాను. ఈ వాటర్ బాటిల్ మొత్తం నేను చెత్తతో నింపుకున్నాను, నీళ్లతోటి నింపుకున్నాను. దేవుడు వచ్చి అమృతం పోస్తా అన్నాడు. నేను దానికి రెడీగా లేను. ముందు దీన్ని ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలంటే తాగేయాలి లేదా పారబోయాలి. తాగేశానంటే ఈ చెత్త నీళ్ళు నన్ను పాడు చేసే అవకాశం ఉంది, కాబట్టి పారబోయాలి. పారబోసిన తర్వాత దేవుడు ఇందులో అమృతం నింపుతాడు. అమృతం నింపడానికి ముందు మీరు బాటిల్ ఖాళీ చేయాలా లేదా? దానిని చిత్త అంటారు. అర్థమైందా లేదా? అర్థమైంది గురుగారు. చాలా రోజుల నుంచి అనుకుంటా చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంటారు కదా, అది ఎలా సాధ్యమవుతుంది అనేసి అనుకుంటా. జై శ్రీకృష్ణ. సూర్యశ్రీ గారు. జై శ్రీకృష్ణ సార్. అంటే నిష్కామ కర్మకి ఎగ్జాంపుల్ అడిగారు కదా, మీరు చేస్తున్నదేనండి సార్ ఎగ్జాంపుల్. ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ అదే మాకు, అది చెప్దామనండి సార్. మీరు చేస్తున్నదే నిష్కామ కర్మ, ఇంకా అదే ఎగ్జాంపుల్ అడిగారు ఇందాక. అవునా, మీరు చేస్తున్న దానికంటే పెద్ద ఎగ్జాంపుల్ ఇంకేమి, ఇంక లైవ్ ఎగ్జాంపుల్. నేను చేస్తున్నది సముద్రంలో ఒక బిందువు అంతా, ఇంకా ఎంతో మంది మహానుభావులు. మేము అసలు ఏది చేయట్లేదు. మేము వండుకోవడం తినడము ఇంతే గాని ఇంకా ఏమీ చేయలేకపోతున్నాము. అట్లీస్ట్ ఇక్కడ ఉంటున్నాం అంతే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నెక్స్ట్, ఇవాళది అర్థం కాని వాళ్ళు, ఫస్ట్ టైం జాయిన్ అయ్యి ఎక్కడన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్న వాళ్ళు తప్పక అడగండి, తప్పక అడగండి. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి అంటే
కీర్తిని ఆశించినా కూడా అది కూడా కామం అంతే కోరిక కదా, కిందే వస్తుంది. తప్పకుండా కోరిక కిందకి వస్తుంది. అన్నిటికంటే కూడా దుర్మార్గమైనటువంటిది కీర్తి. కోరిక చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళకు పేరు రావడం, ముఖ్యంగా కర్మకాండాలు చేసే మనుషులలో చూడండి, కీర్తి ఆశిస్తూ ఉంటారు. వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ, గట్టిగా ఇది చేస్తూ, జనాలందరినీ తన చుట్టూ వైపు తిప్పుకుంటూ, ఇళ్లకు పిలిపించుకుంటూ, వాళ్ళ గొప్పతనాన్ని చూపిస్తూ, వాళ్ళ మంచితనాన్ని చూపిస్తూ, లేదా వాళ్ళ గొప్పతనాన్ని చూపిస్తూ, మంచితనాన్ని చూపించడం కూడా తప్పే, నేను మంచాన్ని అనుకోవడం కూడా తప్పే. ఇంటికి చూపిస్తూ, మన డబ్బును చూపిస్తూ, మన కార్లను చూపిస్తూ, ఇవన్నీ కూడా జనాలు మనల్ని గుర్తించాలి అని. కానీ ఇక్కడ ఒక మూర్ఖపు ఆలోచన ఏంటంటే, ఈ రోజుల్లో ఎవరిని గుర్తించడు, ఎందుకంటే అందరూ కూడా ఎంతో కొంత డీసెంట్ స్టేజ్ లో ఉన్నారు. మనం అలా మూర్ఖంగా జనాల్లో గుర్తింపు వస్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తూ మనకున్నటువంటి లౌకిక విషయాలను చూపిస్తున్నాము, మెటీరియలిస్టిక్ థింగ్స్ ని. కానీ నోబడి బాదర్స్ అబౌట్ దెమ్ రియల్లీ, నోబడి రియల్లీ కేర్స్ అబౌట్ ఇట్. అది జనాలు గుర్తించరు. నాకేదో పేరు వచ్చేసింది, నాకేదో పేరు వచ్చింది, గుర్తింపు కోసం చచ్చిపోతూ ఉంటారు జనాలు. సో అక్కడ చాలా డేంజర్, అది చాలా డేంజర్. మీరు చెప్పింది నిజం చెప్పాలంటే ప్రథమ వ్యసనం అదే. మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. దేవకి గారు అడగండి అమ్మా. గురువు గారు, ఇప్పుడు మనము ఏ ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడిని ప్రేమతో మనము పూజ చేసుకుంటాం అనుకోండి మనస్ఫూర్తిగా, మనలో పరిణతి అనేది కలిగి మన పాపకర్మలు అనేది తొలగిపోతుంటాయి అనే కదా గురుగారు మీరు 100%. ఎప్పుడైతే కోరికలు లేకుండా ఉంటాయో, ముందు ఫస్ట్ 2 దోషాలు, ఇందాక కూడా 2 దోషాల గురించి మాట్లాడానమ్మా. ఆ 2 దోషాలు ఆటోమేటిక్ ఎగిరిపోతాయి. ఫస్ట్ 2 దోషాలు చెప్పాడు భగవంతుడు, అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషం అని. ఆ 2 దోషాలు ఉండవు. ఫస్ట్ కోరికలు తీసేస్తే ముందు ఆ 2 దోషాలు ఎగిరిపోతాయి. ఎగిరిపోయిన తర్వాత మన చెడ్డ కర్మలన్నీ ఎగిరిపోతాయి, చిత్తశుద్ధి కలుగుతుంది. ఇవన్నీ కూడా మనకు 2వ అధ్యాయంలో చాలా విపులంగా తెలుసుకున్నాం మనం. భగవద్గీత 2వ అధ్యాయంది వీలైతే 4వ భాగం వినండి, మున్ని మధ్య అయింది. అందులో ఏం తెలుసుకున్నామంటే, ఎప్పుడైతే మనం కోరికలు లేకుండా పని చేస్తామో అది మనకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా చెత్తంతా సులభంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత దోషాలన్నీ ఎగిరిపోతాయి. తర్వాత మనకున్న ప్రారంధాన్ని చక్కగా అనుభవిస్తూ ఉంటాము. మనస్సు నిశ్చలంగా ఉంటుంది, హృదయము పవిత్రంగా అవుతుంది. జై శ్రీకృష్ణ. కాబట్టి చాలా మంచిది అది, చాలా మంచిది అది. కోరికలు లేకుండా భగవంతుడు ధ్యానం చెయ్యండి, భగవంతుడు ధ్యానం చేయండి. కోరికలు లేకుండా అలంకరించుకోవటము అదంతా కూడా మనము ఒకరికి చూపించుకోవటం అని కాదు, మనం పిల్లల్ని మనం ఎట్లా అయితే అలంకరించుకొని ముచ్చట పెడతామో అట్లానే భగవంతుని కూడా బాగా అలంకరించుకొని చేసుకోవచ్చు. చెయ్యండి కానీ అదే లైఫ్ అంతా కాదు కదా, కొద్దిగా బుద్ధికి కూడా పనిచేయండి. ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మనకు కర్మకాండలు వచ్చినవి వేదాలలోంచి వచ్చాయి, అవి ఎప్పటికీ తప్పు కావు. ముందు పాయింట్ గుర్తుంచుకోండి, కర్మకాండలు తప్పు కావు. కానీ ఏమైంది, ఆ స్థాయి నుంచి ఎదగమని చెప్తున్నారు. కర్మకాండలు చెప్పి జ్ఞానకాండ తర్వాత చెప్పారు అంటే అర్థం ఏంటి, కర్మలు చేస్తూ 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 జ్ఞానంలోకి వెళ్ళమన్నారు. హిందూ ధర్మంలో ఏం చెప్పారు, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మం ముందు ధర్మబద్ధమైనటువంటి జీవితం నేర్చుకుంటాం, తర్వాత అర్థము, కామము, డబ్బు సంపాదించుకుంటూ కోరికలు తీర్చుకోమన్నాడు. తర్వాత మోక్షం వైపుకు వెళ్ళి తీరవలసిందే. కానీ మనం ఏం చేస్తున్నాము, అర్ధ కామములను చనిపోయే వరకు కొనసాగిస్తున్నాము, మోక్ష మార్గంలోకి రాకుండా. కాబట్టి భగవంతుణ్ణి మనము ముందు కోరికలతో పూజించండి, తప్పులేదు. కోరికలు లేకుండా పూజించండి, మంచిది. కోరికలు దాటిన తర్వాత బుద్ధికి పనిపెట్టి ఆలోచిస్తూ ఉండండి, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. మన మాటలో గనక భక్తి ఉంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రము. మన ఇంటి లోపల భక్తి ఉంటే మన ఇల్లు దేవాలయం, మన లోపల భక్తి ఉంటే మనమే దేవుళ్ళము. కాబట్టి ఏమవుతుందంటే మనని మనము పవిత్రపరచుకోవడమే భక్తి. భగవద్గీత లోపల 12వ అధ్యాయంలో భగవంతుడు 12 అధ్యాయంలో 35 లక్షణాలు చెప్తాడు. అందులో ఎక్కడా కూడా నువ్వు ఈ కర్మకాండాలను చెయ్యి అన్నట్టుగా అనడు. నువ్వు ఎంతసేపు వీరితో ప్రేమగా ఉండు, వారితో ప్రేమగా ఉండు, అహంకారం వదిలేసేయి, ద్వేషం వదిలేసేయి, క్రోధం వదిలేసేయి. మనను మనము పరిశుద్ధపరచుకోవడమే, మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే భక్తి. జై శ్రీకృష్ణ. అర్థమైందా అమ్మా? కొద్దిగా ఓవర్ గా చెప్పానా? మీరు అట్లా చెప్పబట్టే మా బుర్రలకి అంత ఇంత అన్న ఎక్కుతుంది గురువు గారు. ప్రసన్నజ గారు తర్వాత గౌరీ కుమారి గారు. భక్తికి అసలైన నిర్వచనం ఏంటని నేను అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు. జై శ్రీకృష్ణ. గౌరీ కుమారి గారు.
జై శ్రీకృష్ణ సార్. ఏం లేదు సార్, దేవుడి దగ్గరికి వెళ్ళాక మీ క్లాస్ విన్నాక కోరికలు కూడా ఏమి ఉండట్లేదు సార్. అసలు మైండ్ లోకి ఆ కోరిక అనేది ఒక ఇది వచ్చేస్తది అని ఒకటి. రెండోది కూడా బాగా మార్పు ఏంటంటే పూజ, ఈ రాజసం చాలా తగ్గింది సార్. అది పూజలు చేయండి, రాజసికం తగ్గించుకోండి. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు మానేయండి, మీ కోరికలు తీరుస్తాడు దేవుడు. భగవంతుడికి భావాన్ని గుర్తించే శక్తి ఉంది. భగవంతుడిని కోరికలతోటి సంకల్పాలతోటి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఆ సినిమాలో లాగా కన్ఫ్యూజ్ అయిపోయి ఏమన్నా చేయొచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ చేయొద్దు దేవుణ్ణి. సింపుల్ గా భగవంతుడా నీదే దిక్కు, నీకు తెలుసు, యూ నో బెటర్ అని చెప్పి వదిలేయండి. భగవంతుడు మంచి చేసి తీరుతాడు. అంతే సార్. మీ క్లాస్ పూర్తిగా మనసు పెట్టి వింటే మాత్రం అక్కడికి వెళ్ళేసరికి, దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మైండ్ అంతా ఇంక దేవుడే ఉంటున్నాడు తప్ప ఈ కోరికలు ఇవేమి మైండ్ లో కూడా రావట్లేదు సార్. అంటే నాకు వచ్చిన ఫీలింగ్ చెప్తున్నాను సార్. ఖచ్చితంగా మన కోరికలు కోరుకోకలేదండి. యథాశక్తి తథా కురు, ఆయన ఇచ్చేస్తాడు. అంతే. జయగుదత్త సార్, అదే మీరు చెప్పింది. వేరే కోరిక అనేది ఏముండట్లేదు సార్. భగవంతుని ధ్యానించాలనే ఆనందం తప్ప ఇంకొకటి ఏమి బుర్రకి తోచటం లేదు. ఆ ఖాళీ దొరికితే చాలు భగవద్ ధ్యానం చెయ్యాలనేదే విపరీతమైన నిండిపోయిందండి మనసంతా. సో యాక్చువల్ గా 10 days బిఫోర్ 11 days బిఫోర్ శుక్రవారం దత్తపీఠం టీచర్స్ చాలా బాగా స్వచ్ఛంగా స్పష్టమైన ఉచ్చారణతో లలితా సహస్రనామం చదువుతూ ఉంటారు. అవి వినడం నాకు చాలా ఇష్టం. వింటూ ఉంటాను తప్ప అంత ఆసక్తురాలని మొత్తం అంతా చదవలేను. కనీసం మనసులో అనుకుంటూ ఉంటా వాళ్ళ వెనక. అది టైం కుదిరితే, వేరే వంట పనిలో ఉన్నా అలాగా కాన్సన్ట్రేషన్ కుదరదు. ఆ రోజు ఖచ్చితంగా కూర్చొని వాళ్లతో పాటు ఎంత ఘనంగా చదివానంటే వాళ్ళతో గొంతు కలుపుతూ ఆనందంలో తన్మయత్వంతో 3 సార్లు లలిత సహస్రనామం నేను కూడా పారాయణ చేశానండి. అది ఎందుకు చేశానో తెలియదండి. మధ్యాహ్నం తర్వాత టైంలో 2 దాటిన తర్వాత మా పాపకి యాక్సిడెంట్ అయిందని కబురు వచ్చింది. నాకు ఎందుకు అమ్మవారు నన్ను స్తోత్రం చెయ్యమ్మా, నన్ను స్తోత్రం చెయ్యి, ఇప్పుడు నువ్వు నాకు స్తోత్రం చేస్తే నేను కాపాడతా, ఆమె నాకు చెప్పి చేయించారు అని నాకు బాగా అనిపించింది. చాలా త్రుటిలో తప్పిపోయిందండి. ఎంత ప్రమాదం అండి. కన్ను పై రెప్ప పైన దెబ్బ తగిలిందండి, కింద రెప్ప కింద దెబ్బ తగిలిందండి. కన్నునేమీ చేయలేదండి, అమ్మవారు కాపాడారండి. ఎంత అదృష్టంగా అంటే అమ్మవారే కాపాడారని నేను అందరితో అదే చెప్తున్నానండి. మీరేం భయపడద్దు, మా పాప చాలా బాగుందని చెప్తున్నాను అందరికి, అక్క వాళ్ళకి కానీ మా ఆడపడుచులకు కానీ. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. జై శ్రీకృష్ణ. ముందు గౌరీ కుమారి మీ క్లాస్ విన్న తర్వాత గౌరీ కుమారి మార్పు గురించే చెప్తున్నాను సార్. నాకున్న ఫీలింగ్ ఏంటంటే చుట్టూ నెతుక్కునే వాళ్ళం ఏదో కోరికని. అది అంటే అప్పుడు తెలియని అజ్ఞానంలో ఉండడం వల్ల వచ్చి ఒక ఆలోచన ఎంత మార్పు తీసుకొస్తుంది. చిన్న ఆలోచన. నేను క్లాసులు విన్నది అంటే నేను ఆడియో కూడా వింటానండి ఖచ్చితంగా. క్లాస్ ఏం తక్కువ విన్నా కానీ వింటూ ఉంటే మాత్రం దాని యొక్క ప్రభావం చాలా ఉంది. మీ యొక్క ప్రభావం మా మీద చాలా ఉంటుందండి. అది నేను చాలా గమనించాను చాలా విషయాల్లో. ఏంటంటే మన నిత్య కర్మల్లో కూడా తెలుస్తుంటాయి కదండి. అంతకుముందు ఎలా చేస్తున్నాం ఏంటి, శ్రద్ధ గాని, పని మీద శ్రద్ధ పెరగడం గాని అంతకుముందు ఉంది. కాకపోతే ఏంటంటే అది ఒక నిర్లిప్తత. ఇంకోటి ఏంటంటే ఓ రకమైన మనం చేసేదే కదా అని ఒక అశ్రద్ధ. అలాంటి చిన్ని మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తున్నాయి. అంటే నేను మిమ్మల్ని చిన్నగా చెప్పడానికి నాకు మాటలు ఇదవ్వట్లేదు కానీ అవి అన్ని ఉదాహరణలు మనం చెప్పుకునే టైం ఉండదు కానివ్వండి. కాకపోతే ఏంటంటే ఆ మార్పులు, ఆ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మా మైండ్ మార్పు వల్ల, కేవలం ఆలోచన వల్ల, మన భావం వల్ల. అంటే మీరు చెప్పే ఓ రకమైన భావన కావాలి కదా భక్తికి. ఆ భావన వల్ల వచ్చే మార్పులు మా ఇంట్లో అందరికీ ముందు కొంత ఉంది, కాకపోతే ఇంకా పెరిగిందండి. ఇది కూడా పెరిగింది. అందుకని మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం సరే. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా అడగని వాళ్ళు ఎవరైనా అడుగుతారండి? కొత్తగా వచ్చిన వాళ్ళు, అడగని వాళ్ళు, ఇంతకు ముందు మాట్లాడని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి. ఎందుకంటే ఇందులో ఎన్నో విషయాలు మనకు అర్థం కాని ఉంటాయి. ఏ చిన్న విషయము అర్థం కాకపోయినా కూడా అడగండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు ఎవరైనా సరే, ఏ చిన్న విషయమైనా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సుజాత గారు, తర్వాత లక్ష్మి గారు.
సుజాత తర్వాత నేను ఈ శ్రీవాణి రోజే గారు, క్లాస్ సుజాత గారు, లక్ష్మి గారు, శ్రీవాణి గారు, సీత గారు ఒకరి తర్వాత ఒకరు అడగండి. సుజాత గారు, లక్ష్మి గారు, జై శ్రీవాణి గారు, శ్రీకృష్ణ సీత గారు. నేను సుజాత అండి. అడగమ్మా. అయితే మీరు దేవుణ్ణి ఏం కోరుకోవద్దు అన్నట్టు చెప్తున్నారు కదా, ఇప్పుడు పిల్లల గురించి రోజు దేవుడా మా పిల్లలకి జాబ్ రావాలి అట్లా అని కూడా ఏం కోరుకోవద్దు అంటారా? కోరుకోండి, చదువు మంచిగా ఉండాలి కోరుకోండి, కోరుకోండి. అంటే అంటే ఎవరి గీత వాళ్ళదే. కోరుకోండి, మీరు తల్లిగా మీరు కోరుకోవడంలో తప్పలేదు. కోరుకోండి, అంటే పిల్లలిద్దరు తప్పలేదు, యుఎస్ లో తప్పలేదు. ఉంటారు. కోరుకోండి, కోరుకోండి, తప్పలేదు. కోరుకోండి, తప్పలేదు. తల్లిగా మీకు తప్పలేదు, కానీ ఎవరి గీతలో ఉన్నట్టు వాళ్ళకి జరుగుతుంది. బట్ కోరుకోండి, తల్లిగా మీకు కోరుకుంటే తప్పలేదు. ఏం అంటే వేరే తప్పలేదు. వాళ్ళ మీద ఏమి కోరుకోము, ఓన్లీ పిల్లల మీద వాళ్ళు మంచిగా ఉండాలి, తప్పదు, జాబ్ బాధ్యత కాబట్టి కోరుకోక తప్పదు అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ అంటే మనవాళ్ళు, మనవరాళ్ళు, మనవాళ్ళకు మంచి జరగాలి, మనవరాళ్ళకు మంచి జరగాలి, అంత దూరం వెళ్ళకండి. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వరకు ఆలోచించండి చాలు. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక ఇక మీ బాధ్యత లేదు. ఇక మళ్ళా వాళ్ళ పెళ్లిళ్ళు, మళ్ళా వాళ్ళకి పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళ కొంతమంది ఉంటారు, నా పిల్లాడికి పిల్లలు పుడితే నేను నీ కొండ మీద మోకాళ్ళతో నడిచొస్తా, లేకపోతే పరిగెత్తుకుంటూ వస్తా, లేకపోతే ప్రతి 10 మెట్లకు ఒకసారి కిందికి దూకుతా, ఇలాంటివన్నీ పెట్టుకుని చేయడం తప్పు. మన పిల్లల వరకు చేయడం తప్పులేదు, బాధ్యత కిందికి వస్తుంది కాబట్టి అంతవరకు చెయ్యండి. జై శ్రీకృష్ణ. ఇంకొకటండి, ఇప్పుడు లక్ష్మి గారు బాబు చెప్పండి. సుజాత గారు కంటిన్యూ. సుజాతనండి, ఇప్పుడు బాబుకి జాబ్ వస్తే మీ టెంపుల్ కి వస్తా అట్లా అని మొక్కుకోవచ్చా అండి? తప్పంటారా? అంటే ఒకటి ఏంటంటే దేవుడికి మనం ఇచ్చేది నథింగ్. ఓకే, మనం ఇచ్చేది నథింగ్. మీరేం కోరుకుంటారో నేను చెప్తా. దేవుడా, ఇది గనక జరిగినట్లయితే నా జీవితంలో నేను ఒక చెడు అలవాటుని పోగొట్టుకుంటాను అని మీ దగ్గర ఉన్న ఒక చెడు లక్షణాలను ఒక 10ని తీసుకోండి. తీసుకుని ఆ చెడు లక్షణాలలో అసూయ, ఈర్ష్య, ద్వేషము, కోపము, అలక, భర్తనో భార్యనో 2 మొట్టికాయలు వేయడము, ఇలాంటివి ఏమన్నా కొన్ని చెడు అలవాట్లు ఒక 10-15 రాసుకోండి, లిస్ట్ రాసుకొని ఇందులో కొన్ని అలవాట్లను నేను గంగలో కలుపుతాను అని చెప్పి చిన్న ఒక పేపర్ మీద రాసి దేవుడి దగ్గర పెట్టి చేసుకోండి. మీరు దేవుడికి ఏమీ ఇవ్వక్కర్లేదు, దేవుడికి మనస్సు అర్పించండి, మనస్ఫూర్తిగా మనస్సును అర్పించండి. తప్పక భగవంతుడు మన ప్రార్థనను వింటాడు. మనము దైవానికి దగ్గర అవ్వాలని ఆయన అంటున్నాడు. కాబట్టి మనమేంటి, మనలో చెడు లక్షణాలను కొట్టుకుంటున్నామంటే ఏంటి, ఆసురీ లక్షణాలను తగ్గించుకుంటూ దైవీ లక్షణాలను పెంచుకుంటున్నాము. కాబట్టి అలా కోరుకోండి. జై శ్రీకృష్ణ. చిన్న పర్సనల్ ఇది చెప్తాను సార్. మా మదరు, మేము 4 సిస్టర్స్, ఒక బ్రదర్ అండి. ఇప్పుడు మా మదర్కి వరుసగా ఆడపిల్లలు పుట్టినప్పుడు చాలా మంది ఆ రోజుల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 60 years బ్యాక్, చెప్తుండేవారట, నువ్వు ఫలానా దగ్గరికి వెళ్ళు, మొక్కుకో, నీకు పిల్లవాడు పుడతాడు, ఇది అది అని. మా మదర్ ఒక్కటే అన్నారట, నాకున్న పరిస్థితికి నాకు దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తే ఓకే, నేను మొక్కుకోను, మొక్కులు తీర్చలేను, మొక్కులు గుర్తు పెట్టుకోలేను. ఆయనకి ఇవ్వాలంటే ఆయన ఇస్తాడు. ఈ ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరు నాకు సమానమే అని అంత కన్విక్షన్స్ తో ఉండేవారు. ఆ సంవత్సరం మా తమ్ముడు పుట్టాడు. ఎప్పుడైతే ఆమె ఈ థాట్ లో ఉన్నారో అంత కరెక్ట్ గా, ఆ సంవత్సరం భగవంతుడికి కావాల్సింది కూడా ఆ పరిణతే. అయితే పిల్లల విషయంలో కోరుకోవడం తప్పలేదు, కానీ పిల్లలకు పిల్లలు కావాలి, పిల్లలకు పిల్లలు కావాలి, మనవాడికి ఉద్యోగం కావాలి, మనవరాలకు ఉద్యోగం కావాలి, ముని మనవాడి పెళ్లి కావాలి, ఇవన్నీ తప్పు. ఓకే, జస్ట్ ఇందాక అడిగిన 4 అయిపోయినాయండి. తర్వాత కొత్త వాళ్ళు మాట్లాడుకుందాం. లక్ష్మి గారు, శ్రీవాణి గారు, సీత గారు ఒకరి తర్వాత ఒకరు అడగండి. లక్ష్మి గారు, లక్ష్మి గారు అడగండి. ఆల్మోస్ట్ ఇందాక సుజాత గారు అడిగిన దాంట్లో నాకు ఆన్సర్ దొరికిందండి. అంతా అర్థమైన, అంటే మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఫలితము భగవంతుడు ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఫలితము మనకు అనుకూలంగా లేకపోయినా కూడా భగవంతుడు మన మనస్సుకు ప్రశాంతత ఇస్తాడు. ఒకటి ఇవ్వకపోతే, దేవుడు తలుపు క్లోజ్ చేస్తే విండో తెరుస్తాడు. మనకు అన్ని దారులు పోయినప్పుడు దేవుడు ఒక విండో తెరుస్తాడు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ ఒక క్షణం సార్, అది కోరికలు కోరుకోవచ్చు అని చెప్పడము అది అంత బాగా అనిపించలేదు సార్. అది వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది సార్. మళ్ళీ అది కోరుకోకుండా చెప్పడం, కానీ ఇక పిల్లల విషయం తప్పదు, కోరుకున్న బాధ్యతగా కోరుకోవాలి అంతే. జస్ట్ నెక్స్ట్ లక్ష్మి గారి తర్వాత ఎవరు? శ్రీవాణి గారు, తర్వాత సీత గారు. శ్రీవాణి గారు. జయకృష్ణ సార్, మీ క్లాస్ కోసం అని నేను, అంటే చిన్న సర్జరీ అయింది సార్ నాకు. అయినా మీ క్లాస్ వినాలని ఒక చాలా ఇంట్రెస్ట్ తో నేను క్లాస్ ఓపెన్ చేసుకున్నా సార్.
అంటే థ్యాంక్ యూ మేడం. నాకు అంటే భగవంతుడు అంటే చాలా ఇష్టం. చాలా చేస్తుంటా. మేడం క్లాస్ కూడా వినాలని అవి భగవద్గీత శ్లోకాలు వినాలని బాగా ఇంట్రెస్ట్, చాలా చాలా బాగా చెప్తుంది మేడం. కానీ నాకు ఇంకా ఎంత కర్మఫలం ఉందో అని అనిపిస్తుంది సార్. ఈరోజు సర్జరీ అయ్యి చాలా పెయిన్, అంటే కొంచెం చాలా ఎక్కువ పెయిన్ ఉంది సార్. బాధ అనిపిస్తుంది. కానీ మీ క్లాసులు వినాలని చాలా ఇంట్రెస్ట్ తో నేను క్లాస్ అటెండ్ అయినా సార్. ఒకవేళ మిస్ అయ్యి ఏమన్నా ఆబ్సెంట్ అయితే మాత్రం నా నెంబర్ అయితే అట్లే పెట్టండి సార్, నేను ఖచ్చితంగా అయ్యో మీరు అస్సలు వర్రీ అవ్వద్దు, ఏం పర్వాలేదు. మీరు ప్లీజ్ టేక్ కేర్. మీ ఆరోగ్యం కంటే ముఖ్యం ఇంకేది కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆశీస్సులు ఉంటే నాకు, అయ్యో మీ నేను ఎవరినంటే ఆశీర్వాదం ఆశీర్వాదం కావాలి సార్. ఇవ్వడానికి మా బెస్ట్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ యూ మేడం. తప్పకుండా యూ విల్ బి ఆల్ రైట్. దేవుడు మీకు శుభం చేయుగాక. జై శ్రీకృష్ణ. చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు. జాగ్రత్త అమ్మా, మీరు ఆరోగ్యం బాగా చూసుకోండి. వందనాలు చెప్పుకుంటా సార్. నీకు కానీ మేడంకి కానీ, మేడం కూడా చాలా బాగా చెప్తారు సార్ క్లాస్. అసలు నేను చాలా మందికి కూడా చెప్పిన సార్ మేడము మీ గురించి. అందరూ జైన్ అవుతాం, మేము జైన్ అవుతాం అని అన్నారు. కానీ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఎవరికి నెంబరు కాంటాక్ట్ ఇవ్వలేకపోయినా సార్, క్షమించండి సార్. అయ్యయ్యో నో ప్రాబ్లం. ముందు మీరు ఆరోగ్యం బాగా చూసుకోండి. మీరు చక్కగా స్వస్థులై బయటకు వచ్చిన తర్వాత ఇంకా చక్కగా చేసుకోవచ్చు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టేక్ కేర్. నెక్స్ట్ సీత గారు ఉండే ఇందాక. హరే కృష్ణ సార్. హరే కృష్ణ. ఎంత బాగా చెప్తున్నారంటే అండి, ఎంత మంది ఎన్ని రకాలు తెలుసుకుంటున్నాం స్వామి. ఇదివరకు మాకు ఏమీ తెలియదు. ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో వ్రతాలు చేస్తాం, కానీ ఎలా ఉండాలని తెలియదండి. ఇప్పుడు మీ వల్ల ఎలా ఉండాలని తెలుస్తుందండి జీవితంలో. అసలు ఎంత అద్భుతం అంటే అండి, అంత అద్భుతం. అసలు ఏ విషయంలో కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నా మీరు చెప్పిన మాటలు మాకు గుర్తుకొస్తున్నాయండి. అబ్బా, ఇంతవరకు ఎన్నో స్పీచెస్ విన్నాం కానీ సార్, ఇట్లాంటి మీరు చెప్పి మాకు జీవితంలో ఎలా ఉండాలని చెప్తున్నారండి. అంత అద్భుతంగా ఉందండి. చాలా సంతోషం అండి. మీకు చాలా కృతజ్ఞత స్వామి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా అడగని వాళ్ళు దయచేసి అడగండి. అడగని వాళ్ళు దయచేసి. జై శ్రీకృష్ణ సార్. చక్రలక్ష్మి గారు అడగండి. సార్ భగవంతుని కృతజ్ఞత చెప్పుకోవాలన్నారు. కృతజ్ఞత అన్న ధన్యవాదాలు అన్న రెండు ఒకే వర్డ్ సార్. మేము ఒకటే వర్డ్. ఓకే సార్, అదే చిన్న డౌట్ సార్. అయ్యో ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా అడగని వాళ్ళు తప్పకుండా అడగండి, మొహమాటం లేకుండా అడగండి. అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఈరోజు ప్రవచనం భగవంతుడు కర్మ చేయండి, కానీ కర్మ యొక్క ఫలితము నా దగ్గర ఉంది అని చెప్పేసి చెబుతున్నాడు. ఆ మాటని రమణ మహర్షి మనకు అద్భుతంగా అందించారు. దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ భగవద్గీత. మీరు చూడండి ఒకసారి, భగవద్గీతలో ఏ విధంగానైతే వెళ్తున్నామో అదే ఫ్లోలో ఇక్కడ కూడా వెళ్తున్నాం. సో కాబట్టి భగవద్గీతలో మీరు 6 అధ్యాయాలలో తెలుసుకున్న విషయాలన్నీ ఇక్కడ 5 శ్లోకాలలో ఆయన చెప్పేస్తున్నాడు. అందుకే మనము ప్యారల్ గా వెళ్తున్నాం. భగవద్గీత 1 year నడుస్తుంది, ఇది కూడా 1 year నడుస్తుంది. అట్లా అన్నమాట. చిన్నవి 30 శ్లోకాలు, కానీ మనం ఇలాగ 2 వారాలకు ఒకసారి చెప్పుకుందాం. ఇంకెవరికైనా ప్రశ్నలు లేకపోతే ఈ రోజు ముగించుకుందాము. సాయంత్రము ఇవాళ నుంచి కొత్త బ్యాచ్ లలిత సహస్రనామం ప్రారంభం అవుతుంది. పాత వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి, రివిజన్ అవుతుంది. కొత్త వాళ్ళు తప్పక జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇది కరెక్ట్ ఉచ్చారణతోటి అసలైన సంస్కృతంలో నేర్పింపబడుతోంది. రాగిణి మేడము ఆవిడ ఈ రోజు సాయంత్రం 5:45 ప్రారంభిస్తారు. తప్పక జాయిన్ అవ్వని వాళ్ళు తప్పక జాయిన్ అవ్వండి లలిత సహస్రనామం గ్రూప్ లోపల. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. గురుగారు చెప్పండి మేడం, చెప్పండి. ద్రాక్ష మాకు అసలు పెద్ద సమస్య అయిందండి. అసలు నల్లూరాళ్ళు ఎక్కువ జారొచ్చా ఈరోజు లలితాలు. అయ్యో చేర్చండి. లలిత మనం నేర్చుకుంటున్నది మామూలు పారాయణమే కదా, అంటే జస్ట్ ఉచ్చారణ మాత్రమే నేర్చుకుంటున్నాము కాబట్టి ఏం పర్వాలేదు. ఉచ్చారణ కాబట్టి ఏం పర్వాలేదు. మీరు పారాయణ చేసేటప్పుడు వాటికి నియమాలు. ఇవాళ కేవలం ఉచ్చారణ నేర్చుకుంటున్నారు, తప్పేమీ లేదు. ఉచ్చారణ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. మీరు పలకకండి, వినండి, పోని శ్రద్ధగా వినండి. ఈ రోజుకి ఏం తప్పులేదు. జై శ్రీ నారాయణలో చేస్తే ఇప్పుడు 2 నెలల నుంచి ఒకటే సోదకాలు, 2 నెలలు ఏం పోతే రావాయా అయినా జారుతాడు చేసిన తప్పు. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కానీ అదే మీరు చేరచ్చు, మీకు మంచిదే, ఏం పర్వాలేదు. ఉచ్చారణ కోసమే నేర్చుకుంటున్నారు కాబట్టి ఏం పర్వాలేదు. తర్వాత పారాయణం చేసేటప్పుడు మీరు నియమాలన్నీ పాటించండి. ఉచ్చారణ తప్పలేదు. ఇవాళ తప్పక జాయిన్ అవ్వండి 5:45కి. పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడి పేరు. ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడు
మనకు వేరుగా లేడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే దానికి కారణం భగవంతుడు. మీరు అన్నం తింటున్నారంటే కారణం భగవంతుడు. తిన్న అన్నము ఎలా జీర్ణం అవుతుంది? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత. తినే అన్నం ఎవరిస్తున్నారు? తనే ఇస్తున్నాడు. గామావిష్యతి భూతాన్ని అన్ని చెప్తున్నాడు. చంద్రుణ్ణి నేనే, సూర్యుడిని నేనే, విటమిన్స్ మినరల్స్ నేనే. ఆహారం తనే ఇస్తున్నాడు. ఇచ్చిన ఆహారాన్ని తనే శక్తి రూపం లోపల మారుస్తున్నాడు. కాబట్టి మన శరీరంలో భగవంతుడు లేకపోవడం లేదు, మనందరిలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని తెలుసుకోవడమే ఈ జీవిత లక్ష్యం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరూ వినండి ప్లీజ్. ఒకటే గుర్తుంచుకోండి, మీ లోపల భగవంతుడు లేకపోతే మీరు మాట్లాడలేరు, పడిపోతారు. ఈ శరీరానికి ఎక్కడి నుంచి శక్తి ఉంటుంది? దిస్ డజంట్ హోల్డ్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఇది జడం, తక్కువని పడిపోతుంది. ఇందులో ఉన్నటువంటి చైతన్యమే భగవంతుడు, అది గుర్తుంచుకోండి. కాబట్టి భగవంతుడికి మనం వేరు కాదు. కానీ మనము భగవంతుడి స్థాయికి వెళ్ళాలంటే సాధన కావాలి. ఆ సాధనకి బుద్ధితో పెట్టేటటువంటిది కావాలి. ముందు పారాయణ, తర్వాత వివరణ, తర్వాత ఆచరణ. పారాయణం, వివరణ, ఆచరణ. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఇంకెవరైనా అడగని వాళ్ళు అడగండి. ధన్యవాదములండి. ధన్యవాదాలమ్మా. అయ్యో నేర్చుకోకపోతే మళ్ళీ ఆమె ఇప్పుడు 2 నెలల నుంచి అలా అయిపోతే లేదు, నేర్చుకోండి, ఏం పర్వాలేదు, నేర్చుకోవచ్చు, ఏం పర్వాలేదు, నేర్చుకోండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా? జై ధన్యవాదాలు. శ్రీకృష్ణ సార్. కుసుమ గారు చెప్పండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. అసలు జ్వరం వచ్చి నొప్పులతోటి చాలా బాధపడుతుంది. ఇదంతా మనం చేసుకున్న ప్రారంభం అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోకుండా తలుచుకుంటూనే ఉంటాము. అదే మనకి చాలా వరకు దారి చూపిస్తుందని ఆశిస్తున్నాను సార్. మీరు చెప్పింది అస్సలు ఎంత విపులంగా ఉంటుందంటే అసలు అర్థం కాని మట్టి బుర్రలకు కూడా బాగా 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 అర్థం అవుతుంది సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ మేడం. కావ్యకంఠ గణపతి రమణ మహర్షి గారు ఫాలోవర్ అండి? ఫాలోవర్ అండి. ఆయన వల్లే అసలు ఈ పాపులర్ అయినది కూడా ఆయన వల్లే. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆయన కళ్ళల్లోంచి ఈయనకి ఏదో సందేశం అనిపించింది. ఈయన యాక్చువల్ గా కావ్యకంఠ గణపతి హీ వాజ్ ఐ థింక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి కూడా సంబంధించిన వారు, చాలా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నవారు. కానీ ఒకసారి ఈయనను చూసిన తర్వాత ఆయన లోపల మార్పు వచ్చేసింది. ఈయన నుంచి మంచి సందేశం ఉంది. నేను శరీరాన్ని కాదు అని ఎవరు ఆలోచిస్తారు? ఈ రోజుల్లో ప్రతిదీ నాకు కావాలి, నాకు కావాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, ఇది నాది, అది నాది, వీళ్ళు నాలో అన్ని ఆలోచించే సమయంలో ఈ శరీరమే నాది కాదు అని చెప్పేసి కనిపించే వ్యక్తి ఈ 150 ఏళ్ల కింద 150 ఇయర్స్ అయింది ఆయన పుట్టి. అలాంటిది 100 ఇయర్స్ బ్యాక్ ఈయన ఆలోచించారు, ఏమిటిది, ఇలాంటి మహామనిషి ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి ఆయన నుంచి వచ్చిన సందేశాన్ని, ఆయన తమిళంలో చెప్పిన సందేశాన్ని ఎన్నో రోజుల తర్వాత మాట్లాడతారు ఈయనతో కూడా ఆయన రమణ మహర్షి. అటువంటిది ఈయన చూసి ఆ సందేశాన్ని మళ్ళీ మనకు అందించారు. మీరు సూర్య నాగమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు, వీలైన వారు రమణాష్టమ లేఖలు చదివితే రమణాష్టమ లేఖలు వీలైన వాళ్ళు చదవండి, ఓపికన్న వాళ్ళు ఓపిక తప్పక చదవండి. లేకపోతే ఇక్కడ నా ఆడియో బుక్ దొరుకుతుందేమో చూసి చదవండి. అరుణాచలం వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీలైతే ఒక్కసారి వెళ్ళిరండి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు గణపతి అంటే ఆయనకి గణేశుడి అవతారం అనే లెక్క సార్, వినాయకుడి లెక్కన ఆయన ఊరికే ఆయన పేరది కావ్యకంఠ గణపతి ముని అని ఆయన పేరది. వీళ్ళిద్దరిని బ్రదర్స్ గా చెప్తారు కదా సార్, ఆయనేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అని, ఈయనేమో గణపతి లెక్కన. అది అంటే మనకు అట్లా చెప్పుకోలేకపోయినా అట్లీస్ట్ ఆయన ఒక మనిషి లాగానే తీసుకుందాము, ఒక మహానుభావుడైనటువంటి కవి అని చెప్పి తీసుకుందాము. అండ్ పొలిటీషియన్ కూడా ఆయన. తర్వాత పాలిటిక్స్ వదిలేసి పూర్తి స్థాయి ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చిన వారు కావ్యకంఠ గణపతి. నేమే అలా ఉందా సార్ గణపతి అని? కావ్యకంఠ గణపతి ముని ఆయన పేరు. ఆయన రమణ మహర్షితో కాంటాక్ట్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా రమణ మహర్షికి ఫాలోవర్స్ ఉన్నారు. మీకు నిజం చెప్పాలంటే హరిద్వారు, కాశీ వీటన్నిటి తర్వాత అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసి ఇక్కడ ఎంతమంది ఫారినర్స్ చూస్తాం సార్. రమణ మహర్షి ఏమని పరమశివుడు అవతారం స్వయంగా ఆయన అంశం అని అంటారు కదా సార్. ఇక అవి మనము చెప్పలేకపోయినా ప్రతి ఒక్కడు ఇప్పుడు మనమంతా కూడా భగవంతుడి స్వరూపమే కదా. ఆయన తెలుసుకున్నాడు, మనం తెలుసుకోలేదు, అంతే డిఫరెన్స్. మనమంతా కూడా భగవంతుడి స్వరూపమే. మళ్ళీ చెప్తున్నాం, మనం ఏమనుకున్నాము, భగవంతుడే మన అందరి శరీరంలో వాసుదేవ రూపంలో వచ్చాను అని చెప్పి తెలుసుకున్నాం కదా భాగవతంలో. కాబట్టి మన అందరి శరీరంలో ఉన్నది ఒకటే దేవుడు. కానీ మనలో ఉన్నాడు అని చెప్పి రియలైజ్ అయిన వాళ్ళలో హీ వాస్ ద వన్. అలాగా తర్వాత కూడా చాలా మంది ఉండుండవచ్చు, ప్రాబబ్లీ వాళ్ళు ప్రచారంలోకి రాలేకపోవచ్చు, చాలా మంది రియలైజ్ అయ్యి ఉండవచ్చు. మనం కూడా ఆలోచించగా రియలైజ్ అవుతాం. దానికి సాధన కావాలి. ఇందాక చెప్పే కదా, ఒక ఐస్ గడ్డని ఎండలో పెడితే వెంటనే కరగదు, అది కొద్దిగా కరుగుతుంది. అదే విధంగా మనలో ఉన్న అజ్ఞానపు
దొంతరలు ఏవైతే ఉన్నాయో అవి క్రమ పద్ధతిలో కరగాలి. ఇది గుర్తుంచుకోండి. ఒక ఐస్ గడ్డని ఇందులో పెట్టాం. మాకు తత్వ విధానంద స్వామి నాకు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయనకి నా పాదాభివందనము. మహానుభావుడు. ఆయన ఇప్పుడు యుఎస్ లో ఉన్నారన్నమాట. అక్కడ దయానంద ఆశ్రమానికి హెడ్. ఆయన చెప్పారు ఈ ఎగ్జాంపుల్. నాకు ఒక్కసారిగా అర్థమైంది. జ్ఞానం వచ్చాక కూడా మళ్ళీ ఎందుకు సాధన చేయాలి అని. అప్పుడు ఈ జవాబు దొరికింది నాకేంటంటే, ఐస్ గడ్డ వెంటనే కరగదు కదా, కొంత టైం పడుతుంది. అదే విధంగా మనలో కూడా కరుడు గట్టిపోయినటువంటి అజ్ఞానం, ఎవరెవరో ప్రవచనకర్తలు ఏమో చెప్పి ఈ కర్మకాండల వైపు, ఈ అనవసరమైన విషయాల వైపు మనల్ని తిప్పుతూ జీవితాంతం అక్కడే ఆపేస్తున్నారు. అవి తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను, కర్మకాండలు తప్పు కాదు, కానీ అక్కడే జీవితాన్ని ఆపుకోవడం తప్పు. కర్మకాండలలోంచి ధ్యానము, భక్తి, జ్ఞానము, ఇందులోకి క్రమ పద్ధతిలో ట్రాన్సిషన్ కావాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. కానీ మనం ఏం చేస్తున్నాము, అర్థం దగ్గర, కామం దగ్గర ఆగిపోతున్నాం, మోక్షం అందుకోవడంలా. అది తప్పు అంటున్నాను నేను. ఆ సత్యాన్ని గుర్తించి భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ మనలో ఉన్న భగవంతుడిని గుర్తించడమే, అంటే మనలోని ఆత్మస్వరూపాన్ని గుర్తించడమే స్వస్వరూప సాధనయే భక్తి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీకృష్ణ. కాబట్టి అందరిలో ఉన్నాడు భగవంతుడు. అది గుర్తించిన వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోతారు. ఇంకా వారే భగవంతులు అయిపోతారు. జ్ఞానమే భగవంతుడు. ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఇవన్నీ చెప్పేది కూడా మనలోని భగవంతుడి స్వరూపాన్ని చెప్తాయి. వీటిని మహావాక్యాలు, వేదాలలో ఉన్న మహావాక్యాలు అంటారు. వేద సారం అంతా ఈ 4 వాక్యాలలో ఉంది. నేనే భగవంతుడి స్వరూపము, ఆ భగవంతుడికి నాలో ఉన్న ఆత్మకు తేడా లేదు, ఈ ఆత్మనే ఆ భగవంతుడు, నేను నేర్చుకున్న జ్ఞానమే గొప్పదైనప్పుడు నేనే భగవంతుడిని అయితాను అని చెప్పి తెలుసుకోవడమే హిందూ ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి అందరిలో భగవంతుడు ఉన్నాడు. అది కష్టపడి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి మనం. జై శ్రీకృష్ణ. లాస్ట్ మినిట్ ప్రశ్న తీసుకుని ఆపేద్దాం ఇంక ఈ రోజుకి, సరేనా? 2 గంటలు అయింది కదా. జై శ్రీకృష్ణ సార్. పూర్ణ గారు అడగండి. పూర్ణ, జయశ్రీ సార్. ఇప్పుడు ఉపదేశ సారం అని చెప్పి 2 శ్లోకాలు చెప్పారు కదా సార్ మీరు, ఆ శ్లోకాలు ఒకసారి పెడతారా సార్? ఎక్కడా కనపడలేదు. ఆ రెండింటిని టైప్ చేసి మేడం పంపిస్తారు. నేనేమో PDF పంపిస్తాను. నాకు కొద్దిగా బిజీగా ఉన్నాను. మేడం పంపిస్తారు. రేపు భగవద్గీతలో అందరూ జాయిన్ అవ్వండి. రేపు క్విజ్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత ఇందులో 2 శ్లోకాలు నేర్చుకోండి. రేపు అందరూ ఈ 2 శ్లోకాలు నేర్చుకోండి. మేడము దాన్ని టైప్డ్ పెడతారు. నేను కొద్దిగా వీలు చూసుకుని వీకెండ్ కో మరి మండేకో రేపు పెడతాను. కొద్దిగా బిజీగా ఉన్నాను. వీకెండ్ లో అయినా పెడతాను. నేను ఖచ్చితంగా PDF పెడతాను తప్పకుండా, సరేనా? సరైన PDF పెడతాను చూసి. మేడం మాత్రం మీకు 2 టైప్ చేసిన 2 శ్లోకాలు పంపిస్తారు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. రేపు ఇదే టైం వక్ఫ్ గురించి 12కి, ప్రతిరోజు 12 గంటలకు, ప్రతిరోజు 12 గంటలకి. చెప్పండి ఏంటమ్మా? వక్ఫ్ బోర్డు గురించి చెప్పరా సార్, అందరికి ఓటింగ్ చేయమని. మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకొంచెం రెస్పాండ్ అవుతారు అందరూ. వీలైన వాళ్ళందరూ కూడా వక్ఫ్ బోర్డు గురించి ఏదైతే మనకు పిటిషన్ అది ఉందో మనం పంపించాల్సింది. వీలైన వాళ్ళందరూ కూడా తప్పక పంపించండి. లింక్ లేని వాళ్ళకి నేను గ్రూప్ లోపల పెడతాను. తప్పకుండా వీలైన వాళ్ళందరూ పంపించండి. అది జై శ్రీకృష్ణ. అది దానికి కారణం అది నేను ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తాను. ఇవాళ ఆల్రెడీ 2 గంటలు అయిపోయింది కదా, ఇంకోసారి చెప్తాను. జై శ్రీకృష్ణ. చెప్పండి. ఒకటి ఇప్పుడు నరేంద్ర మోడీ ఒకటి బీజేపీ వాళ్ళది వచ్చింది, బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని, అంటే మన హిందూ ధర్మం కోసమే అది కూడా. సో అది ఒక లింక్ ఉంది గురువు గారు, అది పెట్టవచ్చా ఇందులో? నాకు పంపించండి, నేను చూసి అది అందులో అబ్జెక్షనబుల్ లేకపోతే పంపిస్తాను తప్పకుండా. నాకు పంపించండి, ముందు నాకు పంపించండి. మీ నంబర్ ఇందులో ఉండొచ్చు కదా? దానికి మెసేజ్ పెట్టేసేయండి, టెలిగ్రామ్ లో మెసేజ్ పెట్టేసేయండి. టెలిగ్రామ్ లో మెసేజ్ పెట్టేయండి. ఓకే గురువు గారు. అంటే అదేంటంటే ఆయన ఇంతమంది వాళ్ళ, అంటే ఇప్పుడు బీజేపీ అనేది మన హిందూ ధర్మం కోసమే ఉంది కదా. సో అది ఒకటి పంపించండి, నాకు ఒక్కసారి పంపించండి, నేను చూసి తప్పక నేను మీకు చెప్తాను. ఓకే ఓకే గురువు. జై శ్రీ. వండర్ఫుల్. అందరూ రేపు 12 గంటలకు మళ్ళీ భగవద్గీత 2వ అధ్యాయం క్విజ్ కొనసాగుతుంది. తర్వాత భగవద్గీత శ్లోకాలు 3వ అధ్యాయం కొనసాగుతాయి. ఇవాళ నేర్చుకున్న 2 శ్లోకాలు కూడా సంగీత మేడం నేర్పిస్తారు. అందరూ తప్పక నేర్చుకోండి. తర్వాత ఈ రోజు సాయంత్రం 5:45 లలితా సహస్రనామము కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. వీలైన ప్రతి ఒక్కరూ ఇంతకుముందు నేర్చుకుని రివిజన్ కోసం కూడా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా తప్పక జాయిన్ అవ్వండి. మరోసారి మీ శ్రద్ధాసక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాను. వీడియో పెడతాను, అర్థం కాని వాళ్ళు ఆపుకుంటూ జాగ్రత్తగా చూడండి, నోట్స్ రాసుకోండి, ఉపదేశ సారాన్ని చక్కగా అర్థం చేసుకోండి. భగవంతుడు మనందరికీ కూడా ఆ పరిణతి అందిస్తాడని
మనం కూడా దానికి తగ్గటువంటి సాధన చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తామని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.